వెల్కమ్ టు ఐఏసీ. దిస్ ఈజ్ యువర్ బాద్షా. మరి ఈరోజు మన సెషన్లో మనం మాట్లాడబోతున్నాం తెలంగాణ ఎస్ఐ ఫ్రీ మెగా గ్రాండ్ టెస్ట్లో ఇండియన్ హిస్టరీకి రిలేటెడ్గా ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏంటి, వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ ఏంటి అనేది ఈ వీడియోలో చూస్తున్నాం. మరి మన ఇండియన్ హిస్టరీలో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి రైట్, వాట్ ఈస్ దట్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అన్నాడు. ఇక్కడ 4 సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది. అందులో కరెక్ట్ సెంటెన్స్ ఏది అనేది ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ వన్, రామానంద బిలాంగ్డ్ టు వైష్ణవ భక్తి ట్రెడిషన్ అన్నారు. రామానందుడు వైష్ణవ భక్తి మార్గానికి చెందినవాడు. ఇది కరెక్టా లేదా అనేది చూడాలి. సెకండ్ సెంటెన్స్, రామానంద ప్రీచ్డ్ ఇన్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద కామన్ పీపుల్ అన్నాడు. రామానందుడు సామాన్య ప్రజల భాషలో బోధించాడు. ఓకే. జయదేవాస్ గీతా గోవిందం వాజ్ కంపోజ్డ్ ఇన్ హిందీ అన్నారు. జయదేవుడు రాసిన వల్లభాచార్య పుష్టి మార్గంను స్థాపించాను. వల్లభాచార్య వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ద పుష్టి మార్గ అన్నాడు. అండ్ జయదేవాస్ గీతా గోవిందం వాజ్ కంపోజ్డ్ ఇన్ హిందీ లాంగ్వేజ్ అన్నారు. మరి ఈ స్టేట్మెంట్స్లో ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్గా ఉన్నాయి, దాని తర్వాత మనం ఎక్స్ప్లెనేషన్ ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, రామానంద వైష్ణవ భక్తి మార్గానికి చెందినవాడు. ఇది కరెక్టా సార్ అంటే ఎస్, ఇట్స్ అబ్సల్యూట్లీ కరెక్ట్ ఆన్సర్ అన్న. రామానంద ఈజ్ అ వైష్ణవ భక్తికి చెందినటువంటి వాడు. హీ రిప్రజెంటెడ్ ఫ్రమ్ ద వైష్ణవ మార్గా, గుర్తుంచుకోండి. ఓకే. రామానంద సామాన్య ప్రజల భాషలో బోధించారు. రామానంద ప్రీచ్డ్ ఇన్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద కామన్ పీపుల్. ఎస్, సరళమైనటువంటి భాషలో బోధించడం జరిగింది. మొట్టమొదటిసారిగా మధ్యయుగ భారతదేశ చరిత్రలో హిందీ భాషలో బోధనలు చేసింది ఇతనే. ఏ భాష? హిందీ భాష. తర్వాత ఎక్స్ప్లెనేషన్లో చూద్దాం. ఓకే. వల్లభాచార్య పుష్టి మార్గాన్ని స్థాపించాడు. ఎస్, వల్లభాచార్య ప్రీచుడు పుష్టి మార్గ. ఓకే, ఇది కూడా కరెక్టే. నెక్స్ట్, జయదేవుడు గీతా గోవిందంను హిందీ భాషలో రచించాను. ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్. జయదేవ ఏ భాషలో గ్రంథాన్ని రాయడం జరిగింది అంటే జయదేవ wrote the గీతా గోవిందం ఇన్ అవర్ సంస్కృత్ లాంగ్వేజ్, నాట్ ద హిందీ లాంగ్వేజ్. ఏ భాష? సంస్కృత భాషలో రాయడం జరిగింది. ఏ భాషలో రాయడం జరిగింది? సంస్కృతంలో రాయడం జరిగింది. సో హియర్ ద పంచాయత్ ఈజ్ వాట్ నానా? హౌ మెనీ సెంటెన్సెస్ ఆర్ కరెక్ట్? 3. వాట్ ఆర్ దే? ABC. ద ఆన్సర్ ఈస్ ABC. మరి మనకు కావాల్సింది ఏంది? రామానందకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్, వల్లభాచార్య అండ్ జయదేవాకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎవరి గురించి మాట్లాడదామంటే రామానంద. సార్, రామానంద యొక్క ప్రియారిటీ ఏంటి అనేది అబ్జర్వ్ చేస్తే, ఎవరు? రామానంద. సార్, రామానంద ఏ ప్రాంతానికి చెందినవారు అని అడగొచ్చు ఎగ్జామినేషన్లో అని అడిగితే మనం అబ్జర్వ్ చేస్తే రామానంద వాజ్ ప్రీచ్డ్ హిజ్ టీచింగ్స్ ఇన్ విచ్ లాంగ్వేజ్ అన్నా? హిందీ లాంగ్వేజ్. ఏ లాంగ్వేజ్లోనన్నా? హిందీ లాంగ్వేజ్లో బోధిస్తాడు, గుర్తుంచుకోండి. ఏ లాంగ్వేజ్లో? హిందీ లాంగ్వేజ్లో, గుర్తుంచుకోండి. హిందీ భాషలో బోధించడం జరుగుతుంది. ఎవరు? రామానంద, గుర్తుంచుకోండి. మరి రామానంద ఏ ప్రాంతంలో జన్మించాడు అంటే రామానంద జన్మించినటువంటి ప్రాంతం ఉత్తరప్రదేశ్, గుర్తుంచుకోవాలి. ఎవరు? ఉత్తరప్రదేశ్. రామానంద ప్రీచ్డ్ విచ్ వైష్ణవిజం నానా అంటే హిజ్ ప్రీచ్డ్ అవర్ కాన్సెప్ట్ ఈజ్ వైష్ణవం. ఇతని యొక్క కాన్సెప్ట్ దేనిపైన ఉంది నానా? వైష్ణవం పైన ఉంది, గుర్తుంచుకోవాలి. మరి రామానందుడు ఏ భాషలో నానా అంటే మొదటిసారిగా హిందీ భాషలో బోధన చేయడం జరిగింది. ఏ భాషలో? హిందీ భాషలో బోధన చేయడం జరిగింది. రామానందుడికి మొత్తం ఎంతమంది శిష్యులు ఉంటారు అంటే 12 మంది శిష్యులు ఉంటారు. ఎంతమంది శిష్యులు? 12 మంది శిష్యులు కలరండి. ఎవరు? రామానందుడికి. సార్, రామానంద యొక్క ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఏంటి అంటే ఇతని యొక్క శిష్యుల్లో ఫేమస్ వన్ ఎవరు నానా అంటే కబీర్, గుర్తుంచుకోవాలి. కబీర్ ఉన్నాడు. ఇంకొకడు చెప్పుడు కుట్టేవాడు, కాబ్లర్. ఆ కబీర్ ఈజ్ ఏ హ్యాండ్లూమ్ వర్కర్. అండ్ ఎనదర్ వన్ కాబ్లర్, రవిదాస్ కూడా ఉన్నాడు.
ఇలాంటి సుప్రసిద్ధమైనటువంటి వాళ్ళలో 12 మంది శిష్యుల్లో వీళ్ళు ఫేమస్ రామానందుడి యొక్క మ్యాటర్లో. మరి రామానందుడి గురించి మనం మాట్లాడేటప్పుడు తెలుసుకోవాల్సినటువంటి కామెంట్ ఏంది నాన్న అంటే, ఆయన రాసినటువంటి కాన్సెప్ట్ ఏది నాన్న అంటే, హిజ్ రిటర్న్ కాన్సెప్ట్ ఈజ్ ఆనంద భాష్యం. ఏ భాష్యాన్ని రాశారు? ఆనంద భాష్యాన్ని రాయడం జరిగింది. ఎవరు నాన్న అంటే రామానంద. మరి రామానంద తర్వాత మనం చూడాల్సినటువంటి ఇంకొక ఫేమస్ పర్సన్ ఎవరు అంటే వల్లభాచార్య. మరి వల్లభాచార్య యొక్క కాన్సెప్ట్ ఏంది అనేది చూద్దాం. ఎవరన్నా? వల్లభాచార్య. ఏ చార్య? వల్లభాచార్య గుర్తుంచుకోండి. ఏ చార్యనన్నా? వల్లభాచార్య గుర్తుంచుకోండి. ఓకే, చాలా ప్రసిద్ధుడైనటువంటి వ్యక్తినన్నా. ఎవరునన్నా అంటే మన ప్రసిద్ధమైనటువంటి కాన్సెప్ట్స్లలో ఫేమస్ వన్ వల్లభాచార్య. సార్, వల్లభాచార్యుడి యొక్క ప్రత్యేకత ఏంది అనేది చూస్తేనన్నా, వల్లభాచార్యుడి యొక్క ప్రత్యేకతల్లో చాలా ప్రసిద్ధమైనది. ఈయన యొక్క జన్మ ప్రాంతం ఏది నాన్న అంటే వారణాసి. హీ వాస్ బిలాంగింగ్ టు విచ్ రీజియన్ అన్నా? వారణాసి. ఎవరండి? వల్లభాచార్య గుర్తుంచుకోండి. సార్, వల్లభాచార్య టాట్ విచ్ టీచింగ్స్ అన్నా అంటే శుద్ధాద్వైతం. హీ టాట్ అస్ శుద్ధాద్వైతం. ఈయన శుద్ధాద్వైతం అనే కాన్సెప్ట్ని బోధించారు. ఇతని యొక్క టీచింగ్స్లో ఇంకొక మార్గం ఉంది, అదే పుష్టి మార్గం. ఇతని టీచింగ్స్లో ఇంకో మార్గం ఏంది? పుష్టి మార్గం గుర్తుంచుకోండి. మరి ఇతను ఏమైనా గ్రంథాలు రాశాడా అంటే రాశాడనా? ఒకటి సుబోధిని, ఇంకోటి వచ్చేసి వదాంత రహస్యం, ఇంకోటి మధురాష్టకం. ఓకే, రైట్. మరి వల్లభాచార్యుడి యొక్క కాన్సెప్ట్ లో ఫేమస్ వన్ ఏంటి అంటే, వల్లభాచార్యుడు శ్రీకృష్ణ దేవరాయ యొక్క ఆస్థానంలో, శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానంలో రైట్ ఏ కాన్సెప్ట్ ని నాన్న అంటే శైవం అనే ప్రతిపాదనను వ్యతిరేకించాడు. వ్యతిరేకించాడు గుర్తుంచుకోండి. ఎవరు నాన్న వ్యతిరేకించింది అంటే మన వల్లభాచార్య గుర్తుంచుకోవాలి. సార్, వల్లభాచార్య యొక్క ఇంకొక ప్రసిద్ధమైనటువంటి మ్యాటర్ ఏంటి అంటే, వల్లభాచార్యకి మొత్తం ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అంటే 8 మంది శిష్యులు ఉన్నారు. ఎంతమంది శిష్యులు? 8 మంది శిష్యులు ఉన్నారు గుర్తుంచుకోండి. ఈ 8 మంది శిష్యులని మనం ఏమంటాం నాన్న అంటే, ఈ 8 మంది శిష్యులను అష్టాఛాప్ అంటాము గుర్తుంచుకోండి. ఏ ఛాప్? అష్టాఛాప్. అష్టాఛాప్ అనే పేరుతో పిలుస్తాం. ఇది వల్లభాచార్యుడి యొక్క కాన్సెప్ట్స్ గుర్తుంచుకోవాలి. మరి వల్లభాచార్యుడి తర్వాత మనం ఆలోచించాల్సినటువంటి పర్సన్ ఇంకొకరు ఎవరు అంటేనా జయదేవ. సార్, జయదేవ ఎవరునన్నా అంటే బెంగాల్ రాజ్యాన్ని పరిపాలించినటువంటి ఒక రాజ్యం ఉంటుంది, ఒక వంశం ఉంటుంది, రాజపుత్ర వంశం. ఆ రాజపుత్ర వంశం పేరు సేన అనే వంశం. ఏ వంశం అన్నా? సేన అనే వంశం. ఆ సేన అనే వంశానికి చెందినటువంటి రాజు నాన్న రైట్ లక్ష్మణ సేన. ఏ సేన? లక్ష్మణ సేన. బెంగాల్ రాజ్యాన్ని పరిపాలించినటువంటి చిట్ట చివరి ఆఖరి హిందూ రాజు ఎవరు అంటే లక్ష్మణ సేన. ఈ లక్ష్మణ సేన ఆస్థానంలో 5 కవులు ఉంటారు గుర్తుంచుకోండి. వీళ్ళనే పంచరత్నాలు అంటారు. ఏ రత్నాలు? పంచరత్నాలు అంటారు. ఈ పంచరత్నాల్లో ఫేమస్ వ్యక్తి ఎవరు? జయదేవ గుర్తుంచుకోండి. జయదేవ రాసిన ప్రసిద్ధ గ్రంథమే గీతా గోవిందం. ఈ గీతా గోవిందం అనేది సంస్కృత భాషలో రాయబడింది. ఏ భాష? సంస్కృత భాషలో రాయడం జరిగింది. ఇది ప్రత్యేకత. సో డి ఆప్షన్ ఇస్ ద రాంగ్ ఆన్సర్.
సో కరెక్ట్ ఆన్సర్స్ ఆర్ ద రిమైనింగ్ వన్ గుర్తుంచుకోండి. ఇస్ ద క్లియర్? రైట్. మరి మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. వాట్ ఈస్ దట్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? మనకి క్రింది వాక్యాల్లో సరైనవి ఏవి అనేది గుర్తించమన్నాడు. అందులో ఒకటి, ద ఫిరదౌసి ఆర్డర్ వాజ్ ఏ బ్రాంచ్ ఆఫ్ ద సహరవర్దరి బ్రాంచ్. ఓకే, ఫిరదౌసి వర్గము సహరవర్దరిలో ఒక భాగం అన్నాడు. ద సత్తారి ఆర్డర్ వాజ్ ద ఎనదర్ ఆర్థడాక్స్ ఆర్డర్. ఏమన్నాడు? సత్తారి వర్గము ఒక సనాతన వర్గము అన్నాడు. అండ్ ద థర్డ్ సెంటెన్స్, ద ఖురేషి ఆర్డర్ ఆఫ్ ద సూఫీయిజం ఫ్లోరిష్డ్ ఇన్ ద దక్కన్ అన్నాడు. అండ్ థర్డ్ స్టేట్మెంట్ ఏంటంటే సూఫీ మతంలో ఖురేషి వర్గము దక్కన్లో వర్ధిల్లింది అన్నాడు. మరి చిస్తి సూఫీస్ బిలాంగ్డ్ టు 3 డిఫరెంట్ బ్రాంచెస్ ఆఫ్ ద చిస్తి ఆర్డర్. వన్ ఈజ్ నగౌరియా, సబరియా అండ్ నిజామియా. చిస్తి సూఫీలు చిస్తి వర్గమునకు సంబంధించిన 3 వివిధ భాగాలైన నౌగోరియా, సబీరియా అండ్ నిజామియాకు చెందినవారు అన్నారు. ఇందులో ఎన్ని సెంటెన్సెస్ కరెక్ట్ అన్నాడు. సరైన సమాధానం ఎంచుకోండి అంటే అందులో ఒకే స్టేట్మెంట్ రాంగ్గా ఉంది. ఆ ఒక్క స్టేట్మెంట్ ఏంది నానా అంటే దట్ వన్ ఈజ్ అ సి కాన్సెప్ట్. గుర్తుంచుకోండి. సూఫీ మతంలో ఖురేషి వర్గము దక్కన్లో వర్ధిల్లింది అన్నాడు. సార్, సూఫీయిజంలో కేవలం 14 సిల్సిలాలు ఉంటాయి. అందులో కేవలం చిష్తియా శాఖ మాత్రమే సౌత్ ఇండియాకి వస్తుంది. రిమైనింగ్ ఏ శాఖ కూడా రాదు. అందులో కూడా సౌత్ ఇండియాలో వచ్చిన ఏకైక ప్రసిద్ధమైనటువంటి సూఫీ గురువు ఎవరు అంటేనా రైట్ గెసు దెరాజ్. గుర్తుంచుకోవాలి. కాబట్టి ఈ ఖురేషి వర్గం దక్కన్లో వర్ధిల్లింది అనేది రాంగ్ కాన్సెప్ట్. సో మనకు కరెక్ట్ ఆన్సర్స్ ఏంటి? ఏబిడి. ఎక్కడున్నాయి ఏబిడి? ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, మరి అసలు మనకు తెలియాల్సినటువంటి మ్యాటర్ ఏంది అంటే ఈ ఫిరదౌసి, ఈ సహరవర్దరి వాట్ ఈస్ ద బ్రాంచెస్ అంటే ఏదైతే ఖాజా మొయినుద్దీన్ చిష్తి బస్రా నుంచి మన అంటే ఇరాన్ నుంచి మన ఇండియాకి రావడం జరిగిందో, ఆ ఇండియాకి వచ్చినప్పుడు ఇండియాని పరిపాలిస్తున్నటువంటి రాజు మహమ్మద్ ఘోరీ మరియు మన పృథ్వీరాజ్ చౌహాన్ యొక్క పకి ఇద్దరికి సమకాలికుడు. గుర్తుంచుకోవాలి, ఖాజా మొయినుద్దీన్ చిష్తి. ఈయననే భారతదేశంలో ఏ బ్రాంచ్ని నానా అంటే సూఫీ మతాన్ని ప్రారంభించడం జరిగింది. ఏ మతాన్ని? సూఫీ మతాన్ని ప్రారంభించడం జరిగింది. గుర్తుంచుకోండి, సూఫీ మతం. సార్, సూఫీ మతం అనేది ఏంది అంటే మీకు ఐడియా ఉండాలి నాన్న. సూఫీ మతం ఏది అంటే నాన్న మనం ఇంతకుముందు క్వశ్చన్లో చూసాం కదా, రామానంద అని, వల్లభాచార్య అని, ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో నాన్న, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు హిందూ మతానికి చెందినటువంటి సంఘ సంస్కర్తలు మరియు పండితులు. వాళ్ళు ఏం చేశారు? హిందూ మతంలో ఉన్నటువంటి దురాచారాలను, మూఢనమ్మకాలను తొలగించి హిందూ మతాన్ని సంస్కరించాలని ప్రయత్నం చేశారు. అలాంటి వాళ్ళని ఏమంటారు అంటే భక్తి ఉద్యమకారులు అంటారు. సేమ్ అలాగే ఇస్లాం మతంలో ఉన్నటువంటి ముస్లింలను అనవసరమైనటువంటి చెడు కార్యకలాపాల నుంచి బయటకు తీసి వారిని సన్మార్గంలో నడిపించడం కోసం వచ్చినటువంటి పండితులు మరియు గొప్పవారిని ఏమంటారు? సూఫీ గురువులు అంటారు. వారి యొక్క కాన్సెప్టే సూఫీయిజం అంటే సూఫీ మతం. ఓకే సార్, సూఫీ వర్డ్ డిరైవ్డ్ ఫ్రమ్ ద విచ్ వర్డ్ అంటారు? సూఫీ వర్డ్ అనేది సఫా అనే పదం నుండి వచ్చింది. ఏ పదం? సఫా అనే పదం లేదా సోఫియా అనే పదం నుండి వచ్చింది, గ్రీకు పదం నుండి. సఫా అంటే అర్థం ననా ఏంటి ననా అంటే పరిశుభ్రత, పరిశుభ్రత. సోఫియా అనేది గ్రీక్ వర్డ్, లాటిన్ వర్డ్. సోఫియా అంటే అర్థం విజ్ఞానం. ఈ 2 పదాల నుండి వచ్చిందే సూఫీ అనే వర్డ్. గుర్తుంచుకోండి. మరి సూఫీ అంటే అర్థం ననా అంటే పరిశుభ్రత. గుర్తుంచుకోండి, లేదా స్వచ్ఛత అని అర్థం. అయితే సూఫీ మతాన్ని భారతదేశంలో స్టార్ట్ చేసింది ఖాజా మొయినుద్దీన్ చిష్తి. ఖాజా మొయినుద్దీన్ చిష్తి వీళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. వీళ్ళే 1163లో
వారి ప్రాంతమైనటువంటి సెంట్రల్ ఏషియా నుంచి బయలుదేరి 1192 తర్వాత ఇండియాలో అడుగుపెట్టారు. ఈయన ఇండియాలో ఎక్కడ ఉంటారు అంటే ఈయన నివాసం ఏర్పరచుకున్న ప్రదేశం అజ్మీర్. ఆయన చనిపోయిన తర్వాత అజ్మీర్లోనే ఆయన దర్గాను కట్టడం జరిగింది. ఈ రోజటి కాలంలో ఈయన యొక్క దర్గాని ఏమంటారు అంటేనన్నా అజ్మీర్ దర్గా ఏదైతే ఉందో ఖ్వాజా బందే నవాజ్ దర్గా అంటారు. ఈయనే ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీనే నాన్న ఏమంటారు నాన్న అంటే అనాథల పాలిట రాజు లేదా పేదవారి పాలిట రాజుగా వర్ణిస్తారు. ఇది ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ. తన టీచింగ్స్ ద్వారా అనేక మందిని ఇస్లాం మతంలోకి కన్వర్ట్ చేయడమే కాకుండా తన యొక్క విధి విధానాల ద్వారా సన్మార్గాన్ని బోధించినటువంటి వ్యక్తి ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ. ఈయన తర్వాత వచ్చినటువంటి వాళ్ళలో ప్రసిద్ధులు ఈయన యొక్క వర్గాన్ని స్టార్ట్ చేశారు. అలా మొత్తం ఇండియాలో ఎన్ని సూఫీ శాఖలు వచ్చాయి అంటే 14 శాఖలు వచ్చాయి. అందులో ఒకటి ఫిరదోసి, ఖాజియా, చిష్తియా, సహ్రవర్దియా ఇలాంటి వర్గాలు అన్నీ కూడా, సత్తారియా ఇలాంటి వర్గాలు అన్నీ కూడా వస్తాయి. ఓకే, మరి సూఫీయిజంలో కొన్ని పదాలు గుర్తుంచుకోవాలి. ఏంది నాన్న అంటే రక్స్. రక్స్ అంటే అర్థం ఏంది నాన్న అంటే నృత్యం చేయుట అని అర్థం. నృత్యం చేయుట అని అర్థం. ఓకే, సమా అంటే అర్థం పాడడం అని అర్థం. భక్తిలో లీనమై పాడడం, పాడడం గుర్తుంచుకోండి. దర్గా అంటే సూఫీ గురువు యొక్క సమాధి. సూఫీ గురువు సమాధి గుర్తుంచుకోవాలి. ఓకే, సమాధి. మరి ఉర్స్ అంటే రైట్, ఆ సూఫీ గురువు సమాధి ఉంది కదన్నా, ఆ సమాధిలో ఉన్న సూఫీ గురువు యొక్క వర్ధంతి సందర్భంగా జరిపే ఉత్సవం. ఇవి కొన్ని విషయాలు తెలవాలి. మరి ఈ చిస్తీ శాఖలు ఫేమస్ అన్నా అంటే సిల్సిలా. సిల్సిలా అంటే నానా రైట్, దీన్ని మనం ఎలా చెప్పొచ్చు అంటే తన ప్రధాన శిష్యుల్లో ఒకరికి తన యొక్క బాధ్యతను అప్పగించడమే ఏంది నాన్న సిల్సిలా. ఇంకొక వర్డ్ కూడా ఉంటుంది ఖాన్కాహ్ అని. ఖాన్కాహ్, ఎస్, భోజనశాలలు గుర్తుంచుకోండి. ఓకే, తర్వాత ఇంకో వర్డ్ కూడా ఉంటుంది ముర్షద్. ముర్షద్ అంటే అర్థం గురువు అని. మురీద్ అనే వర్డ్ కూడా ఉంటుంది. మురీద్ అంటే ఎవరు నాన్న అంటే శిష్యుడు అని అర్థం. నాన్న ఆస్పిరెంట్స్, మీరు ఖచ్చితంగా భక్తి ఉద్యమం, సూఫీ ఉద్యమం తప్పకుండా నేర్చుకోవాలి. కనీసం 2 లేదా 1 మార్కు క్వశ్చన్ మన SIPC ఎగ్జామినేషన్స్లో రిపీటెడ్గా పడుతూ ఉంటుంది. అయితే సూఫీ మతం నుంచి పడుతుంది, లేదా భక్తి మూమెంట్ నుంచి పడుతుంది, లేదా పడితే ఒకటి భక్తి మూమెంట్, ఒకటి సూఫీ మూమెంట్, 2 కూడా పడవచ్చు. కాబట్టి భక్తి ఉద్యమకారులు, సూఫీ ఉద్యమకారులు ముఖ్యంగా గుర్తుండాలి. ముఖ్యంగా భక్తి ఉద్యమకారులలో ఎవరు నానా అంటే ఆది శంకరాచార్య, రామానుజాచార్య, మధ్వాచార్య, వల్లభాచార్య, కనీసం ఈ 4 గుర్తుండాలి. మరి సూఫీ వర్గంలో షేక్ మొయినుద్దీన్ చిష్తి, ఇలాంటి పర్సనాలిటీస్ గురించి ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఇస్ అ క్లియర్? రైట్. మరి మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. వాట్ ఈజ్ అవర్ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే రైట్, మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నాడు. ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చేసి మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నాడు. సరే చూద్దాం. ఓకే రైట్, ఏంటి అనేది చూద్దాం నాన్న. రైట్, ఇక మ్యాటర్లోకి వస్తేనన్నా రైట్, పనిముట్లు అనేవి ఏ యుగంలో వాడతారు అంటే రైట్, పాత శిలాయుగం యొక్క మలిదశలో వాడే అవకాశం ఉంటుంది. పాత శిలాయుగం యొక్క మలిదశలో వాడతాం. అదే మనం బేసిక్గా చూస్తేనన్నా రైట్, టూల్స్ ఆర్ యూజ్డ్ ఇన్ పోస్ట్ పాలియోలిథిక్. పాత
శిలాయుగపు మధ్య దశలో వాడతాం, గుర్తుంచుకోండి. సో మనకి పనిముట్లకి పర్ఫెక్ట్ మ్యాచ్ ఏది నాన్న అంటే 3 స్టేట్మెంట్స్. ఓకే, రంగులతో ఏమిస్తాం నాన్న? పెయింటింగ్స్. కానీ ఎక్కడున్నాయి? 1. సింధు ప్రజలు దేనికి ఫేమస్ నాన్న అంటే ముద్రికలకి ఫేమస్, రైట్. వాళ్ళు ముద్రికలు దేంతో చేస్తారంటే స్టియోటైట్ రాయి, అదే సబ్బు రాయి అనేది మెన్షన్ చేయడం జరిగింది, కానీ దీన్ని స్టియోటైట్ అని మెన్షన్ చేస్తే బాగుంటుంది. ఏది? స్టియోటైట్. ఓకే, రైట్. మరి గడ్డ మనిషి యొక్క బొమ్మ ఏదైతే ఉందో అది స్టియోటైట్తోనే చేయడం జరిగింది. సో 3124 ఎక్కడ ఉంది? 3124 ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఓకే, కొన్ని సందర్భాలు ఇలాంటి సింపుల్ క్వశ్చన్స్ అడిగితే ఆస్పిరెంట్స్కి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, అరేంజ్ ద ఫాలోయింగ్ ఫారెన్ ట్రావెలర్స్ ఇన్ క్రొనాలజికల్ ఆర్డర్ ఆఫ్ దేర్ విజిట్ టు విజయనగర కింగ్డమ్. విజయనగర రాజ్యాన్ని సందర్శించిన ఈ క్రింది విదేశీ యాత్రికులను కాలక్రమానుసారంగా అమర్చండి అన్నాడు. మరి ఈ వరద బాధితులు ఎప్పుడు వచ్చారు అనేది చూద్దాం. ఓకే, రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్దుల్ రజాక్ ఏ ఇయర్లో వచ్చాడు అనేది చూస్తున్నా, అబ్దుల్ రజాక్ విజిటెడ్ ఇయర్ ఈజ్ 1443. నికేతిన్ ఎప్పుడు వచ్చాడు అంటే 1469 to 1472 బిట్వీన్లో వచ్చాడు. డొమింగో పేజ్ ఎప్పుడు వచ్చాడు అంటే 1520లో రావడం జరిగింది. ఫెర్నాండో న్యూనీస్ ఎప్పుడు వచ్చారు అంటే 1535 to 1537 మధ్యలో ఉన్నారు. నికోలో డి కాంటి ఎప్పుడు అంటే 1420, గుర్తుంచుకోండి. సో ఇక్కడ మ్యాటర్ ఏంటినన్నా అంటే నికోలో కాంటి ఏ కంట్రీ నుంచి వచ్చాడు అంటే నికోలో కాంటి ఈజ్ కేమ్ ఫ్రమ్ ఇటలీ. ఇటలీలోని ఏ ఏరియానన్నా అంటే వెనిస్ నుండి రావడం జరిగింది. మరి ఫెర్నాండో న్యూనీస్ ఎక్కడ నుంచి వచ్చారు అంటే పోర్చుగీస్ నుంచి వచ్చారు. ఓకే, డొమింగో పేజ్ ఎప్పుడు నానా అంటే మన కంట్రీ నుంచి అంటే పోర్చుగీస్ కంట్రీ నుంచి రావడం జరిగింది. ఓకే, నికేతిన్ ఏ కంట్రీ నుంచి నానా అంటే రష్యా నుంచి వచ్చిన ఏకైక పర్సన్ ఇతనే. నెక్స్ట్ అబ్దుల్ రజాక్ పర్షియా నుంచి వచ్చిన ఏకైక పర్సన్ ఇతనే. రైట్. మరి సో క్రొనాలజికల్ ఆర్డర్లో ఏం పెట్టచ్చు? ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. ఓకే, ఈఏబిసిడి ఎక్కడుంది? ఫస్ట్ ఈ రావాలి, ఏ రావాలి, బి రావాలి, సి రావాలి, డి రావాలి. ఈఏబిసిడి ఎక్కడ? ఆప్షన్ 1 ఇస్ ద ఆన్సర్. ఓకే, ఈఏబిసిడి. ఇప్పుడు ఒక్కొక్క పర్సన్ గురించి మాట్లాడదాం, ఏమేం చెప్పారు అనేది అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయనగర కింగ్డమ్ అన్నప్పుడు మీ అందరికీ తెలిసేటటువంటి పంచాయత్స్. విజయనగర డైనాసిటీ అనేది 1336లో స్థాపించబడింది. హరిహరరాయ, బుక్కరాయ అనే సోదరులు విరూపాక్ష స్వామి సన్నిధిలో విద్యారణ్య స్వామి ఆశీర్వాదంతో తుంగభద్ర నది ఒడ్డున ఏర్పాటు చేశారు అనే విషయాలు మనందరికీ తెలిసిందే. ఇక వీళ్ళలో 4 వంశాలు ఉంటాయి: సంగమ, సాలువ, తులువ, అరవిటి. ఇది కూడా మనకు తెలుసు. కానీ బేసిక్గా క్వశ్చన్స్ అడిగేటటువంటి విధానం మారింది ఈ మధ్య కాలంలో. ఏంటి నాన్న అంటే మన సొసైటీ కల్చర్ పైననే ఎక్కువగా ఫేమస్ చేస్తున్నాడు క్వశ్చన్స్. మరి అందులో భాగంగా ఇప్పుడు మనము అబ్జర్వ్ చేయాల్సినటువంటి పంచాయతీ ఏది నాన్న అంటే ఒక్కొక్క రైటర్ వారి కాలం నాటి సొసైటీ గురించి ఏమేం మాట్లాడారో చూద్దాం. ఫస్ట్ వన్ ఎవరి గురించి మాట్లాడదాం? క్రొనాలజికల్ ఆర్డర్లో చూస్తే నికేటిన్ అన్నాను. ఎవరు? నికోలో డి కాంటి. నికోలో డి కాంటి. ఇట్స్ నాట్ ఆంటీనా, కాంటి. నికోలో కాంటి ఇటలీలోని వెనిస్ ప్రాంతానికి చెందినవాడు. మరి ఎగ్జామినేషన్లో అడుగుతాడు, ఏమని అడుగుతాడు? నికోలో డి కాంటి అనేవారు ఎవరి ఆస్థానాన్ని విజిట్ చేయడం జరిగింది అంటారు.
నికోలో డి కాంటి ఎవరి ఆస్థానాన్ని సందర్శించాడు అంటారు? నికోలో డి కాంటి ఎవరి ఆస్థానాన్ని సందర్శించాడనా? ఇతను మన విజయనగర చక్రవర్తి అయినటువంటి ఎవరునన్నా అంటే దేవరాయ 1 ఆస్థానాన్ని సందర్శించాడు. దేవరాయ 1 ఆస్థానాన్ని సందర్శించాడు. మరి నికోలో కాంటి యొక్క ప్రత్యేకతల్లో చాలా ప్రసిద్ధమైనది ఏంది నానా అంటే విజయనగరాన్ని ఇతను ఏమని పిలవడం జరిగింది? ఇతడు విజయనగరాన్ని విజయ నగరం అన్నాడు. విజయ నగరం అని పిలవడం జరిగింది. ఇంకా ఎలా మార్చాడు అంటే ఇంకో పేరుతో కూడా పిలిచాడు, బిజినా గలియా అని కూడా పిలవడం జరిగింది. మరి నికోలో డి కాంటి ఈ విజయనగరాన్ని ఇంకో ప్రసిద్ధమైన విషయంగా వర్ణించాడు. సార్, నికోలో డి కాంటి అభిప్రాయం ప్రకారం ఇక్కడ ఏం ఫేమస్ అంట? సతీ సహగమనం ప్రసిద్ధిగాంచిందంట. సతీ సహగమనం ప్రసిద్ధిగాంచింది అంట ఈ నగరంలో, గుర్తుంచుకోండి. మరి నికోలో కాంటి చెప్పిన ఇంకో ప్రసిద్ధమైనటువంటి అంశం మరి విజయనగరం తర్వాత అతిపెద్ద సిటీ అంట. విజయనగరం తర్వాత అతి ప్రసిద్ధిగాంచినటువంటి ఏరియా ఏది అంట అంటే పెనుగొండ అంట. ఏ గొండ? పెనుగొండ అంట, గుర్తుంచుకోండి. తర్వాత నికోలో కాంటి దృష్టిలోన రైట్ ఏంది అంట? దీపావళి నవరాత్రి ఉత్సవాలు. దీపావళి నవరాత్రి ఉత్సవాలు ఇక్కడ ఘనంగా జరిగేవంట. అలాగే మన విజయనగర రాజుల దగ్గర 90,000 సిద్ధ సైన్యం ఉండేదట. 90,000 సిద్ధ సైన్యం ఉండేది అని ప్రసిద్ధిగాంచింది, గుర్తుంచుకోండి. ఎక్కడ? నికోలో డి కాంటి. తర్వాత అబ్దుల్ రజాక్. సార్, అబ్దుల్ రజాక్ దేని గురించి మాట్లాడాడనా అంటే అబ్దుల్ రజాక్ మాట్లాడినటువంటి విషయాలు ఏ రాజు కాలంలోనన్నా అంటే దేవరాయ 2 హయాంలో రావడం జరిగింది. ఈయన ఏమని మాట్లాడారు అంటే విజయనగరానికి ఎన్ని ప్రాకారాలు కలవంట? 7 ప్రాకారాలు కలవు అంట, గుర్తుంచుకోండి. ఇతను విజయనగరం గురించి ఏమని మాట్లాడాడు అంటే నేను పర్షియా నుంచి వచ్చాను. పర్షియా యొక్క రాజ్యంలోనే అంతర్భాగమైనటువంటి ఒక ప్రసిద్ధమైనటువంటి ఏరియా హీరత్. హీరత్. ఈ హీరత్ కంటే ప్రసిద్ధమైన నగరం విజయనగరం అని కొనియాడాడు. విజయనగరం ప్రసిద్ధమైనటువంటి నగరం అని పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా ఇతను ఏమని చెప్పాడు అంటే వేశ్యల యొక్క వైభవ జీవితం గురించి మాట్లాడాడు. వేశ్యల వైభవ జీవితం గురించి మాట్లాడినటువంటి వ్యక్తి అబ్దుల్ రజాక్. వేశ్యల నుండి వసూలు చేసే గణాచార పన్నుతో సైనికులకు జీతాలు ఇచ్చేవారంట. సైనికులకు జీతాలు ఇవ్వడానికి వేశ్యలపై నుండి పన్నులు వసూలు చేసేవారంట. ఆ పన్నును గణాచార పన్ను అంటారంట. మరి అబ్దుల్ రజాక్ చెప్పినటువంటి మ్యాటర్ ఏంది అంటే హంపి అనే నగరంలో, ఏ నగరంలో? హంపి అనే నగరంలో రత్నాలను రాసులుగా పోసి అమ్మేవారంట. రత్నాలు రాసులుగా అంటే కుప్పలు కుప్పలుగా పోసి అమ్మేవారని చెప్పాడు. ఇది అబ్దుల్ రజాక్ యొక్క ప్రత్యేకత. తర్వాత నికేతిన్, గుర్తుంచుకోండి. నికేతిన్. ఈ నికేతిన్ ఏ దేశం నుంచి వచ్చాడు సార్ అంటే నికేతిన్ రష్యా దేశం నుండి వచ్చాడు. ఏ దేశం నుంచినా? రష్యా దేశం నుంచి వచ్చాడు. ఎవరి ఆస్థానాన్ని సందర్శించాడన్నా నికేతిన్ అంటే నికేతిన్ మన దేవరాయ 2 యొక్క ఆస్థానాన్ని సందర్శించడం జరిగింది. మరి నికేతిన్ ఏ వ్యాపారినా అంటే నికేతిన్ అనేవాడు గుర్రాల వ్యాపారి, గుర్తుంచుకోండి. ఓకే, మరి ఈయన దాని గురించి మాట్లాడాడు అంటే విజయనగరం రాజ్యం యొక్క అశ్విక దళం చాలా ప్రసిద్ధమైనది అని
వర్ణించడం జరిగింది. ఇక దాని తర్వాత మనకు ఫేమస్ వ్యక్తి ఉన్నారు, డొమింగో పేస్ గుర్తుంచుకోవాలి. ఏ పేస్? డొమింగో పేస్. శ్రీకృష్ణ దేవరాయ ఆస్థానాన్ని విజిట్ చేశాడు. మరి ఈయన దేని గురించి మాట్లాడాను అంటే శ్రీకృష్ణ దేవరాయ యొక్క వ్యక్తిత్వం గురించి ప్రస్తావించడం జరిగింది. మరి శ్రీకృష్ణ దేవరాయ దగ్గర 37,000 అశ్విక దళం 24/7 రెడీగా ఉండేదంట యుద్ధానికి. అందుకే శ్రీకృష్ణ దేవరాయలు అంటే శత్రు దేశాలకు భయం అని పేర్కొనడం జరిగింది. మరి శ్రీకృష్ణ దేవరాయలు చామని ఛాయ రంగులో హైట్ తక్కువగా ఉండి చాలా పరిష్టమైనటువంటి చక్రవర్తి అని ఆయన గురించి గొప్పగా మాట్లాడడం జరిగింది. ఓకే, ఇది డొమింగో పేస్. తర్వాత వచ్చినటువంటి ఇంకో వ్యక్తి న్యూనీస్. ఈ న్యూనీస్ అనేవారు అచ్యుత దేవరాయ పీరియడ్లో మన విజయనగర రాజ్యాన్ని సందర్శించాడు. అయితే బార్బోసా అనే ఇంకో వ్యక్తి ఉంటాడు. డొమింగో పేస్, తర్వాత న్యూనీస్ అండ్ బార్బోసా, వీళ్ళు ముగ్గురు పోర్చుగీస్ కంట్రీ నుంచి రావడం జరిగింది. అలా వచ్చి మన రాజ్యం గురించి గొప్పగా పేర్కొనడం జరిగింది. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే డొమింగో పేస్, బార్బోసా, న్యూనీస్ వీళ్ళు ముగ్గురు రాసినటువంటి విషయాల్ని కంపేర్ చేస్తూ రాబర్ట్ సీవెల్ అనే వ్యక్తి రైట్ విజయనగర సామ్రాజ్యం పైన ఒక పుస్తకం రాయడం జరిగింది. అది ఫర్గాటెన్ ఎంపైర్ ఆఫ్ విజయనగరం అనే పేరుతో గొప్పగా రాయడం జరిగింది. సార్ రాబర్ట్ సీవెల్ అనేటటువంటి పర్సన్ ఏ బుక్ ని రాశాడు అంటాడు గుర్తుంచుకోండి. రాబర్ట్ సీవెల్ అనేటటువంటి వ్యక్తి రాసినటువంటి గ్రంథం ఏంటి అంటే ఫర్గాటెన్ హిస్టరీ ఆఫ్ విజయనగర ఎంపైర్ అని రాయడం జరిగింది. ఎంపైర్ అనేది రాయడం జరిగింది. ఇదిదా ప్రత్యేకత ఎవరికి సంబంధించింది? మన శ్రీకృష్ణ దేవరాయ అండ్ విజయనగర రాజ్యాన్ని సందర్శించిన గొప్పోళ్ళు గుర్తుంచుకోండి. ఈ డొమింగో పేస్ కావచ్చు, ఇన్ని ఎవరు పంపించారు అన్న అంటే విజయనగర సామ్రాజ్యానికి మన అత్యంత ప్రసిద్ధుడైనటువంటి పోర్చుగీస్ గవర్నర్ జనరల్ రైట్ అల్ఫెన్సోనో డి ఆల్బుకర్క్ అనే పర్సన్ పంపించడం జరిగింది. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్, which of the following statement about the French East India Company is are correct? French East India Company's headquarters were shifted to Pondicherry from Surat. It had a central board of directors which was known as the Gentlemen's 17. One of its notable feature was constant quarrels and rivalry among its officers which affected its operations in India. Sir, choose the correct answers అన్నాడు. ఇందులో పంచాయత్ ఏంది అనేది చూస్తే ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉందో ప్రధాన కేంద్రం సూరత్ నుండి పాండిచ్చేరికి మార్చబడింది. ఎస్, అబ్సల్యూట్లీ కరెక్ట్ ఈ స్టేట్మెంట్. సార్ దాన్ని జెంటిల్మెన్ 17 అనే ఒక కేంద్రీయ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉండేదంటే అలాంటిది బోర్డు ఏం లేదు నాన్న. దీన్ని గుర్తించదగిన లక్షణాలు ఒకటి, ఇందులోని అధికారులు తరచూ పొట్లాటలు విరోధాలు ఉన్నందువలన భారతదేశంలో వారి కార్యకలాపాలు దెబ్బతిన్నవి. ఎస్, సో ఇక్కడ ఎన్ని కరెక్ట్? 2. ఏ బి సారీ ఏ సి ఇస్ ద కరెక్ట్. సో ఆప్షన్ 1 ఇస్ ద ఆన్సర్. మరి ఇక్కడ ఎగ్జామినేషన్స్లో అడిగేటటువంటి పంచాయతీ సూరత్ పోర్ట్ అనేది ఎప్పుడు వారి యొక్క ఫ్యాక్టరీ మారింది అంటే 1668. పాండిచ్చేరి ఎప్పుడు అంటే 1672 గుర్తుంచుకోవాలి. పాండిచ్చేరి, ఈ పాండిచ్చేరి అనేది రైట్ 3 ప్రాంతాల కలయిక గుర్తుంచుకోవాలి. ఓకే రైట్, మాహే, తర్వాత వచ్చేసి కరైకల్ అండ్ యానం, ఈ 3 ఏరియాస్ని కలిపే పాండిచ్చేరిగా చెప్పుకుంటాం గుర్తుంచుకోండి. దాని యొక్క పాత పేరు వాలికొండాపురం గుర్తుంచుకోండి. ఎప్పుడైతే పోర్చుగీస్ మన బ్రిటిష్ అనేవారు ఫ్రెంచ్ వారిని ఓడించారో అప్పుడు వారి యొక్క రిమైనింగ్ సెంటర్స్ అన్నీ ఆక్యుపై చేసుకొని ఒక్క పాండిచ్చేరిని మాత్రమే వాళ్ళకు వదిలివేయడం జరిగింది. ఇది
ప్రత్యేకత. మరి ఫ్రెంచ్ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది ఇండియాలో అంటే 1664లో స్టార్ట్ అయింది. బీన్ బాప్టిస్ట్ కొల్బర్ట్ 14వ లూయి యొక్క రెవెన్యూ కమ్ ఫైనాన్స్ మినిస్టర్ బీన్ బాప్టిస్ట్ కొల్బర్ట్. దాన్ని జీన్ బాప్టిస్ట్ అని కూడా అంటారు, కొంతమంది బీన్ బాప్టిస్ట్ అని కూడా చదువుతడం జరుగుతుంది. అయితే ఇక్కడ హైలైట్ వన్ పంచాయతీ ఏంది నాన్న అంటే ఈ కంపెనీ స్టార్ట్ అయింది 1664. ఫస్ట్ ఫ్యాక్టరీ సూరత్ 1668లో స్టార్ట్ అయింది. తర్వాత క్యాపిటల్ సిటీ సూరత్ నుంచి పాండిచ్చేరికి షిఫ్ట్ అవుతుంది, గుర్తుంచుకోండి. ఇస్ ద క్లియర్? వీరి యొక్క మెయిన్ సెంటర్ ఏముండేదన్న అంటే సూరత్ అండ్ చంద్రనాగూర్. తర్వాత మొత్తం బిజినెస్ అంతా పాండిచ్చేరికి షిఫ్ట్ అవుతుంది. దిస్ ఇస్ ద ఇంపార్టెంట్. మరి ఫ్రెంచ్ కంపెనీ యొక్క ఎక్స్పాండింగ్లో ఫేమస్ రోల్ ప్లే చేసింది ఎవరున్నా అంటే డూప్లే. కర్ణాటిక్ వార్స్లో డూప్లే ఒక వార్ విన్ అవుతాడు, రిమైనింగ్ సెకండ్ వార్ అనేది ఓడిపోవడం జరుగుతుంది, గుర్తుంచుకోండి. ఇస్ ద క్లియర్? అప్పుడే వారి యొక్క పతనం స్టార్ట్ అవుతుంది. ఓకే రైట్, ఇది ద పంచాయత్. ఐడెంటిఫై ద రాంగ్ పేజ్. పెద్దన కావ్యాలంకార చింతామణి, అనంత చందోదర్పణం, మల్లన రుక్మాంగద చరిత్రము, మడికి సింగన పద్మపురాణము. రైట్, ఇలా చాలామంది తప్పు చేసే ఆన్సర్ ఏముంది అంటే రైట్, ఇక్కడ జనక్ పాయల్బాజీ అవుతుంది అందరికీ. మ్యాక్సిమం ఆస్పిరెంట్స్ తప్పు చేసి ఉంటారు. ఏంది నానా అంటే మడికి సింగన మీ అందరికీ బాగా తెలిసినటువంటి పంచాయతీ ఏంటంటే సకల నీతి సమ్మతం రాసి ఉంటాడు. సో సకల నీతి సమ్మతం రాసి ఉంటాడు అని కాకతీయ కింగ్డమ్ చదివినప్పుడు బాగా గుర్తుంటుంది అందరికీ. సో అందరు ఏం చేస్తారు, మడికి సింగన రాసింది సకల నీతి సమ్మతం, ఇక్కడ పద్మపురాణం ఇచ్చారు కదా అని ఏం చేస్తారు మనడు, ఇట్స్ ఏ రాంగ్ స్టేట్మెంట్ అని, ఇది ఇన్కరెక్ట్ పేరు అని టిక్ చేస్తారు. కానీ ఈయనే మీరు తప్పులో కాలేస్తారు. మడికి సింగన పద్మపురాణం రాశాడు, సకల నీతి సమ్మతం కూడా రాశాడు. ఓకే, ఇక్కడ మీరు ఆలోచించని విషయం ఎక్కడ ఉంది అంటే నాన్న పెద్దన రాసింది కావ్యాలంకర చింతామణి కాదు, ఆయన రాసింది కావ్యాలంకర చూడామణి. దీన్ని అర్థం చేసుకోక మీరు దీనికే క్లిక్ చేసి ఉంటారు. బట్ ఇన్కరెక్ట్ పేరు ఈజ్ పెద్దన రాసినటువంటిది ఏది నాన్న అంటే కావ్యాలంకర చూడామని, గుర్తుంచుకోండి. ఓకే రైట్, ఇది గుర్తుంచుకోవాలి. ఓకేనా రైట్. సో ఇన్కరెక్ట్ పేరు ఈజ్ పెద్దన, గుర్తుంచుకోండి. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇన్ ద మిడ్ 18th century the Gond tribals led by Ramji Gond revolted against the British and in Adilabad. He ruled the area independently with Nirmal as the capital. They were treated harshly by the British and 1000 of them along with Ramji Gond were hanged to a banyan tree near Nirmal. This tree came to be known as a Veyi Urla Marri కాదు నాన్న, అది వెయ్యి ఉరిల మర్రి. ఓకే, Komaram Bhim gave the slogan Jal Jangal Zameen. Which of the above statements are correct? ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ 3 ఉన్నాయి, ఒకే ఒకటి రాంగ్ ఉంది. అది ఏంటి అనేది చూద్దాం. వాట్ ఇస్ దట్ అనేది చూస్తే 18వ శతాబ్దం అర్ధభాగంలో రామ్జీ గోండ్ నాయకత్వంలో గోండ్ తెగవారు ఆదిలాబాద్ ప్రాంతంలో బ్రిటిష్కి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ఇందులో ఏ ఒక్క పాయింట్ రాంగ్గా ఉంది నాన్న అంటే 18th శతాబ్దం అర్ధభాగం కాదు, 19th century మిడివల్ పీరియడ్, గుర్తుంచుకోవాలి. ఏ ఇయర్స్ నాన్న అంటే బేసిక్గా బిట్వీన్ ద ఇయర్స్ 1857 అండ్ 1860 బిట్వీన్ రామ్జీ గోండ్ ఫైట్ అగెన్స్ట్ టు బ్రిటిషర్స్. ఓకే, ఇన్ అవర్ తెలంగాణ రీజియన్. ఒక మాటలో చెప్పాలి అంటే బ్రిటిష్ ఎలాంగ్ విత్ ద నిజాం గవర్నమెంట్ అని చెప్పొచ్చు. క్లియర్? సో అది మిడ్ 19th century, బట్ హియర్ మెన్షన్ ద 18th century. క్లియర్? ఓకే, ఆయన ఈ ప్రాంతాన్ని నిర్మల్ రాజధానిగా స్వతంత్రంగా పరిపాలించారు. కరెక్ట్. వారి పట్ల బ్రిటిష్ చాలా కఠినంగా వ్యవహరించి రామ్జీ గోండ్తో పాటు 1000 మందిని నిర్మల్ సమీపంలో పెద్ద మర్రి చెట్టుకు ఉరితీశారు. ఇది 1000 ఊరుల మర్రి కాదు, ఉరిల మర్రి. ఉరి మీన్స్ హ్యాంగింగ్, రైట్? అది కరెక్ట్. కొమరం భీం జల్ జంగల్ జమీన్ అను నినాదం ఇచ్చినాడు. సో ఆల్ ద కరెక్ట్.
Komaram Bhim is a fight for Gond people's rights during the time of Mir Usman Ali Khan. Okay, ఇక్కడ రామ్జీ గోండ్ ఎవరైతే ఉన్నారో ఎవరి పీరియడ్ అన్న అంటే మీర్ మెహబూబ్ అలీ ఖాన్ గుర్తుంచుకోవాలి. ఇస్ క్లియర్? ఓకే, ఇది తోపర్. సో కరెక్ట్ సెంటెన్సెస్ ఆర్ బిసిడి. హియర్ సార్ రామ్జీ గోండ్ వాళ్ళను ఏకం చేసి 500 మందిని హాజీ గొరిల్లాస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎంతమంది? 500 మంది. వీళ్ళందరూ కలిసి 1000 మంది బ్రిటిషర్స్కి నిజామ్స్కి ఎగనెస్ట్గా నిర్మల్ కేంద్రంగా గోండ్ ట్రైబ్ యొక్క హక్కుల కోసం పోరాడి అమరులయ్యారు. గుర్తుంచుకోండి. ఇస్ క్లియర్? ఇది మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. ఓకే, రైట్. మరి మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద అష్టప్రధాన్ ఇన్ ద మరాఠా అడ్మినిస్ట్రేషన్ ఈజ్ ఇన్కరెక్ట్? ఓకే, ఈజ్ ఇన్కరెక్ట్. ద పేష్వా supervised the financial affairs and general administrative matters. And the second one, the Majumdar was the collective accountant. The Ashtapradhans did not have a common responsibility. Each minister was directly responsible to the king. Okay. And the fourth one, the Dabir was responsible for the spy system and domestic affairs. Mari indulo kevalam ఒకే ఒక స్టేట్మెంట్ రాంగ్గా ఉంది. ఆ స్టేట్మెంట్ ఏంటి అంటే నాన్న ఫోర్త్ వన్ ఏంటి చూద్దాం. పేష్వా ఆర్థిక విషయాలు సాధారణ పరిపాలన విషయాలను పర్యవేక్షించాడు. ఈజ్ ఇట్ కరెక్ట్? ఎస్, అబ్సల్యూట్లీ ఇట్స్ కరెక్ట్. అండ్ మజుందార్ ఆదాయ వ్యవహారాలను ఎస్ అబ్జర్వ్ చేస్తాడు. సార్ మజుందార్ని ఇంకో పేరుతో కూడా పిలుస్తారు, అమాత్య. ఓకే, ఫైనాన్స్ అఫైర్స్ అంటే నాన్న ఆదాయ వ్యయాలు అంటే ఇక్కడ ఫైనాన్స్ అంటే ఆర్థిక శాఖకు అధిపతి. సో బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. అష్టప్రధానులకు ఉమ్మడి బాధ్యత ఉండేది కాదు. ఎస్, వాళ్ళు డైరెక్ట్గా రాజుకే రిపోర్ట్ చేసేవారు. మరి దాబీర్ గూఢాచారి వ్యవస్థ మరియు గృహ విషయాలకు బాధ్యుడు అంటే నో. దాబీర్ ఈజ్ ద విచ్ వన్ అన్న అంటే ఆడిటర్ జనరల్. ఇప్పుడు అష్టప్రధాన్ అంటే టోటల్ ఎంతమంది ఉంటారన్న అంటే 8 మెంబర్స్ ఉంటారు. ఆ 8 మెంబర్స్కి ఒక్కొక్క మెంబర్ కింద అడిషనల్గా ఇంకా 8 మెంబర్స్ ఆఫీసర్స్ ఉంటారు. అందులో ఒకరు దాబీర్. గుర్తుంచుకోండి. ఇస్ క్లియర్? రైట్. సో ఇక్కడ మనకి ఆన్సర్ ఏంటి నాన్న అంటే దాబీర్. చాలామంది ఏం చేస్తారు నాన్న అంటే ఆప్షన్ని సెలెక్ట్ చేసేటప్పుడు సార్ ఇక్కడ 2 స్టేట్మెంట్స్ రాంగ్గా ఉన్నాయనుకుంటారు. ఎందుకంటే మనం అష్టప్రధాన్ చదివేటప్పుడు అమాత్య అని చదువుతాం, మజుందార్ అనేది చదవం. గుర్తుంచుకోండి. సో అక్కడ మనం కన్ఫ్యూజన్ అవుతాం. మజుందార్ అన్న అమాత్య అన్న ఒకటే, వాళ్ళిద్దరూ కూడా ఆర్థిక విషయాలను లేదా ఆదాయ వ్యయాలను అబ్జర్వ్ చేసేటటువంటి ఆఫీసర్స్. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. Ali Adil Shah appointed the well-known Sanskrit scholar Vaman Pandit in his court. Okay, Gol Gumbaz built in 1660 was a mausoleum for Ibrahim Adil Shah. Muhammad Adil Shah composed a book called Kitab-e-Nausar, and Ibrahim Adil Shah too was also called Jagat Guru. Which of the above statements are incorrect? ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇన్కరెక్ట్గా ఉన్నాయి. ఏంటి అనేది అబ్జర్వ్ చేస్తేనన్నా అలీ ఆదిల్ షా సుప్రసిద్ధ సంస్కృత పండితుడు వామని పండిత్ను తన ఆస్థానంలో కవిగా నియమించుకున్నాడు. ఓకే, రైట్. ఇది కరెక్టేనా అంటే ఎస్, అబ్సల్యూట్లీ కరెక్ట్. అండ్ సెకండ్ వన్, ఇన్ 1660లో నిర్మించబడిన గోల్ గుంబజ్ ఇబ్రాహీం ఆదిల్ షా యొక్క సమాధి. నో, ఇట్స్ ఏ మహమ్మద్ ఆదిల్ షా యొక్క టోమ్. సో ఇట్స్ ఏ రాంగ్ వన్. కితాబ్ ఏ నౌరస్ అనే గ్రంథాన్ని మహమ్మద్ ఆదిల్ షా రాశాడు. నో, ఇట్స్ రిటన్ బై ఇబ్రాహీం ఆదిల్ షా. సో ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్. మరి రెండవ ఇబ్రాహీం ఆదిల్ షా జగద్గురుగా పిలువబడ్డాడు. ఎస్, ఇట్స్ ఎ కరెక్ట్ వన్. సో హౌ మెనీ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అనా? ఏడి ఈజ్ ఆర్ ద కరెక్ట్. ఓకే,
ఏవి సరైనవి కావు అన్నాడు. సరైనవి కావు ఏవి నానా అంటే తోపెస్ట్ ఎక్కడ బీసీ. సో ద ఆన్సర్ ఈజ్ బీసీ ఈజ్ ద ఆన్సర్. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్, రైట్. మ్యాచ్ ద ఫాలోయింగ్ వర్క్స్ విత్ దేర్ రెస్పెక్టివ్ రైటర్స్ ఆర్ కంపైలర్స్. ఓకే, ఆ బుక్స్ రాసిన వాళ్ళని మ్యాచ్ చేయాలి ఇక్కడ. పాద్షా నామా, ఇట్స్ డిస్క్రైబ్స్ ద బయోగ్రఫీ ఆఫ్ ఔరంగజేబ్. ఇట్స్ రిటన్ బై అబ్దుల్ హమీద్ లాహోరీ, బట్ ఇట్ వాజ్ అ మోస్ట్ ఇంపార్టెంట్ స్టోరీ ఆఫ్ ద బయోగ్రఫీ ఆఫ్ మన షాజహాన్. ఓకే, ఔరంగజేబ్ హయాంలో రాయడం జరుగుతుంది పాద్షానామా, షాజహాన్ యొక్క బయోగ్రఫీ. ఇట్స్ రిటన్ బై హూమ్ నానా అంటే అబ్దుల్ హమీద్ లాహోరీ. సో 4. హుమాయూన్ నామా, గుల్బదన్ బాను బేగం, ఎక్కడ 5th. ఆలంగీర్ నామా రాసింది ఔరంగజేబ్ యొక్క బయోగ్రఫీని ఔరంగజేబ్ పీరియడ్లో కాజీం రాశాడు 1. అండ్ అక్బర్ నామా అబుల్ ఫజల్ తెలిసినోడే. సో 2. 4, 5, 1, 2 ఎక్కడుంది? ద ఆప్షన్ 4 is the answer. Okay, right. Which of the following statements are correct? Raja Ram Mohan Rai originally wrote a gift to monotheists in Persian language. Raja Ram Mohan Rai believed that the ancient Hindu text preached monotheism. Ishwara Chandra Vidyasagar founded the Widow Remarriage Association, and founders of Paramahamsa Mandali believed in a monotheism. ఓకే, ఇక్కడ 3-4 స్టేట్మెంట్స్ ఇచ్చారు, ఒకటి మాత్రమే ఇన్కరెక్ట్గా ఉంది. అది ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ వన్, రాజా రామ్మోహన్ రాయ్ ఏకేశ్వరోపాసనకు ఒక కానుక అనేది పర్షియా భాషలో రాశారు అంటే ఎస్, ఇట్స్ అబ్సల్యూట్లీ రిటర్న్. ఏ గిఫ్ట్ టు మోనోథీస్ట్ అంటారు, గుర్తుంచుకోండి. మరి ప్రాచీన హిందూ గ్రంథాలు ఏకేశ్వరోపాసనను బోధించాయని రాజా రామ్మోహన్ రాయ్ విశ్వసించారు. ఎస్, అబ్సల్యూట్లీ. అంటే ఒకే దేవుణ్ణి పూజించాలి, అయితే ఆ దేవుడు శివుడు లేదా విష్ణువు అవ్వాలి అనేదే మన ఆర్య సమాజ్ మరియు బ్రహ్మ సమాజ్. ఆర్య సమాజ్ అంటే స్వామి దయానంద సరస్వతి, బ్రహ్మ సమాజ్ అంటే రాజా రామ్మోహన్ రాయ్ యొక్క కాన్సెప్ట్స్. ఓకే, రైట్. మరి వితంతు పునర్వివాహ సంఘాన్ని ఈశ్వర చంద్ర విద్యాసాగర్ స్థాపించాడు. నో, ఎవరు స్థాపించింది నానా అంటే విష్ణు శాస్త్రి పండిత్. విష్ణు శాస్త్రి పండిత్. సో సి ఇస్ రాంగ్. పరమహంస మండలి వ్యవస్థాపకులు ఏకేశ్వరోపాసనను నమ్మినారు. ఎస్, సో ఏబిడి ఈజ్ ద కరెక్ట్. ఎక్కడ? ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, consider the following statements. Alauddin Khilji had set up 4 markets at Delhi as the part of the market reforms. Each market was under the control of High Court called Shahna. Okay, which of the above statements are correct? మార్కెట్ సంస్కరణలో భాగంగా అల్లావుద్దీన్ ఖిల్జీ ఢిల్లీలో 4 మార్కెట్లు స్థాపించాడు. సో ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్ రాజా, బికాస్ Alauddin Khilji established only 3 markets. What are the 3 markets nana ante Mandi, Sarai Adil market, and one of the one for the cattle, animals and slaves. దాని కోసం ఒకటి షహనాయి మండి అనేది రైట్ క్లాత్ కోసం ఏర్పాటు చేసింది. మన సరాయ్ ఆదిల్ అనేది క్లాత్, మండి అనేది డైలీ నీడ్స్ కావాల్సినటువంటి ఐటమ్స్ కోసం. ఇస్ క్లియర్? ఓకే, నెక్స్ట్. సో ప్రతి మార్కెట్ ఉన్నతాధికారి అయినా షహనా అధీనంలో ఉండదు. షహనా మీన్స్ షహనాయ్ ఏ మండి. సో ఇట్స్ ఎ కరెక్ట్ వన్. సో ఓన్లీ వన్ ఈజ్ కరెక్ట్, అది బి. ద ఆన్సర్ ఇస్ 4. ఓకే, రైట్. సార్, టు మెయింటైన్ దిస్ మార్కెట్ సరాయ్ ఆదిల్ మార్కెట్, Alauddin Khilji officers are 2. Shahnai A Mandi. And another one is Diwan A Riyasat.
ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్. సో ఇక్కడ షెహనా అంటే షెహనాయే మండి అనేది అర్థం. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్. Which of the following statements about Muhammad bin Tughlaq are correct? Okay, చూద్దాం. He continued Khilji's policy of reducing the village headmen, namely khoots and muqaddams, to ordinary cultivators. He created a separate department called Diwan-e-Amir Kohi, and his agrarian reforms had a long-term impact but failed disastrously during his reign. He established new measurements of yard called Ghaz-e-Sikandari. Choose the correct answers అన్నాడు. సార్ ఇందులో రెండు అనేవి రాంగ్గా ఉన్నాయి. ఏంటి అవి అంటే, గ్రామ నాయక వర్గానికి చెందిన కూట్ ముకద్దంలను సాధారణ వ్యవసాయదారులుగా మార్చిన ఖిల్జీ సంస్కరణలను కొనసాగించారు. నోనోనా ఈ స్టేట్మెంట్ రాంగ్. కోర్ట్ ముకద్దం అనేవారు ఎవరైతే ఉన్నారో వీళ్ళు విలేజ్ ఆఫీసర్స్గా, హెడ్మెన్స్గా ఉన్నారు. ఇన్ అడ్మినిస్ట్రేషన్ ముకద్దం ఈజ్ ఏ హెడ్మెన్ ఆఫ్ ద విలేజ్ నాన్న. విలేజ్ యొక్క చీఫ్ గొట్టం ఎవరు నాన్న అంటే ముకద్దం. ఇతడు ల్యాండ్ ట్యాక్స్ కలెక్టర్గా మారాడు, కానీ ఇక్కడ కల్టివేటర్గా మారలేదు, గుర్తుంచుకోవాలి. సో రాంగ్ స్టేట్మెంట్. దివానే అమీర్ కోహి అనే ప్రత్యేక శాఖను స్థాపించాడు. ఓకే కరెక్ట్. అతని వ్యవసాయ సంస్కరణలు దీర్ఘకాలిక ప్రభావాన్ని కలిగి ఉండేవి, కానీ తన పాలనలో అవి తీవ్రంగా విఫలమయ్యాయి. ఎస్ కరెక్ట్. అతడు గజ్-ఏ-సికిందరీ అనే కొత్త గజంను, కొలబద్దను ప్రవేశపెట్టాడు. ఇట్స్ రాంగ్. గజ్-ఏ-సికిందరీ అనేది మహమ్మద్ బిన్ తుగ్లక్ కాదు, సికిందర్ లోడి స్టార్ట్ చేశాడు. ఎవరు స్టార్ట్ చేశారు? సికిందర్ లోడి స్టార్ట్ చేయడం జరిగింది. సో దట్ వన్ ఈస్ ద కరెక్ట్ వన్. సో ఇందులో ఏవి కరెక్ట్ అంటే ఓన్లీ బి అండ్ సి. సో ద ఆప్షన్ 3 ఈస్ ద ఆన్సర్. Match the following kings in South India defeated by Samudragupta as mentioned in Prayag Prashasti with the kingdoms. Sir, the Prayaga named Prashasti is there, which was issued by the Samudragupta. In this Prashasti, which was known as the Allahabad Prashasti, according to that one, we know the victories of Samudragupta. Samudragupta అనేక రాజ్యాలను జయించాడన్న. ఆ జయించినటువంటి రాజ్యాల్లో సౌత్ ఇండియన్ ఇన్వేషన్స్లో 12 కింగ్డమ్స్ని డిఫీట్ చేశాడు. ఆ కింగ్డమ్స్ అండ్ ఆ టైంలోని ఆ కింగ్డమ్ యొక్క కింగ్ని ఇక్కడ కరెక్ట్గా మ్యాచ్ చేయమంటున్నాడు. ఆ మ్యాచ్ చేస్తే ఏంటో చూద్దాం. ఆ మ్యాచింగ్ ఏంది అనేది చూస్తేనన్నా, రైట్, మహేంద్ర ఇస్ ద కింగ్ ఆఫ్ విచ్ రీజియన్ అన్న అంటే కోసల. రైట్, ఎక్కడ ఉందా? ఓకే. విష్ణు గోప ఇస్ ద కింగ్ ఆఫ్ కంచి, తమిళనాడులోని కంచి, గుర్తుంచుకోవాలి. పల్లవ డైనాసిటీ. ఓకే, థర్డ్. హస్తివర్మ రైట్ ఈస్ ద కింగ్ ఆఫ్ వెంగి. హియర్ వేర్ ఇస్ దేర్? ఫోర్త్. స్వామి దత్త ఇక కొత్తూరు. ఓకే 1. సో 2, 3, 4, 1 ఎక్కడున్నాయి? 2, 3, 4, 1. The option 1 is the answer. Sir, Allahabad Prashasti of Samudragupta issued by the whom nana ante Harisena, one of the higher range officer in the court of our Samudragupta. సముద్రగుప్తుడి ఆస్థానంలో ఉన్న సుప్రసిద్ధమైనటువంటి మంత్రులలో ఒకడు మన హరిసేన. ఆ హరిసేన వేసిన శాసనమే అలహాబాద్ శాసనం. ఇంకోటి కూడా ఉంటుంది, మన సముద్రగుప్త యొక్క విజయాలను చెప్పేటటువంటి శాసనాల్లో గుర్తుంచుకోండి. అది అలహాబాద్ ప్రశస్తిగా ప్రసిద్ధిగాంచింది, గుర్తుంచుకోవాలి. ఓకే, ప్రయాగ ప్రశస్తి అన్న అలహాబాద్ ప్రశస్తి అన్న ఒకటే. మ్యాచ్ ద ఫాలోయింగ్. మ్యాచ్ ద ఫాలోయింగ్ అండ్ ల్యాండ్ టైప్స్ విత్ దేర్ మీనింగ్. మరి ఆ కాలం నాటి ఏన్షియన్ టైంలో ఆరియన్స్ పీరియడ్ నుంచి గుప్తాస్ పీరియడ్ వరకు, పల్లవాస్ చాళుక్యాస్ పీరియడ్లో అగ్రికల్చర్ ల్యాండ్ని డిఫరెంట్ నేమ్స్తో మనం కన్సిడర్ చేస్తాం వాటి యొక్క సాయిల్ని బట్టి. మరి ఇక్కడ ఆన్సర్ ఏంది చూద్దాం. అప్రతిహత అంటే ఇక్కడ అర్థం, అప్రతిహత అంటే ఇక్కడ అర్థం ఏది రనా అంటే రైట్, బీడు భూములు అన్నారు, గుర్తుంచుకోవాలి. ఓకే, ఏంటి? బీడు భూములు, గుర్తుంచుకోవాలి. సో 2. మరి షద్వల అంటే రైట్, గడ్డిమయమైనటువంటి భూములు, గుర్తుంచుకోవాలి. 4. శర్కావతి అంటే రైట్, అర్థం ఏంది నానా అంటే
ఇసుకతో కూడిన నేలలు ఉంది 5th. మరి ఉర్వర అంటే అర్థంన ఎడారి భూములు గుర్తుంచుకోవాలి. ఓకే రైట్. ఇక 2451 ఎక్కడున్నాయి? 245 సారీ ఉర్వర అంటే నానా ఏంటి నానా అంటే తోపేస్త మనకు కావాల్సింది సారవంతమైన నేలలు గుర్తుంచుకోవాలి. ఎక్కడ? 3rd. సో 2453 ఎక్కడుంది? 2453 ద ఆప్షన్ 4 ఇస్ ద ఆన్సర్. సార్ మనకి గుప్తాస్ పీరియడ్లో మరియు ఆరియన్ సివిలైజేషన్ పీరియడ్లో వీటిని ఉపయోగిస్తాం, గుర్తుంచుకోవాలి. ఇంకో పేరుతో కూడా పిలుస్తాం, క్షేత్రము, ఖిలము, అప్రతిహత, గవదసార మరియు వస్తి అనే పేర్లతో కూడా పిలుస్తాం. వాటిని ఆయా రాజ్యాల్లో వివిధ సందర్భాలలో ఈ పేర్లతో కూడా పిలుస్తారు. ఏంది అంటే అప్రహిత గుర్తుంచుకోవాలి. మరి అప్రహిత అంటే ఇక్కడ బీడు భూములు అన్నారు, అక్కడ ఖిలము అంటే బీడు భూములు వస్తాయి. షద్వల అంటే గడ్డిమయమైన భూములు, గడ్డిమయమైన భూములను అక్కడ గవదసార అంటారు, గుర్తుంచుకోండి. శర్కావతి ఇసుకతో కూడిన నీళ్ళు గుర్తుంచుకోవాలి, అలాంటి కాన్సెప్ట్ అనేది లేదు అక్కడ, గుర్తుంచుకోవాలి. ఉర్వర అంటే మనకు వ్యవసాయ యోగ్యమైన సారవంతమైన నీళ్ళు, కానీ క్షేత్రము అంటే సారవంతమైన నీళ్ళు అనే మీనింగ్ వస్తుంది. ఓకే రైట్. మరి మన ఈ సెషన్లో మన గ్రాండ్ టెస్ట్లో వచ్చినటువంటి తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించిన రైట్ క్వశ్చన్స్, వాటి యొక్క వివరణలు ఏంటో చూద్దాం మనం. ఓకే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రిగార్డ్ టు ద జెంటిల్మెన్స్ అగ్రిమెంట్. ఫస్ట్ వన్, ఫ్యూచర్ రిక్రూట్మెంట్ టు సర్వీస్ విల్ బి ఆన్ ద బేసిస్ ఆఫ్ పాపులేషన్ ఫ్రమ్ బోత్ ద రీజియన్స్. Sale of agriculture lands in Telangana area is to be controlled by the regional council. A regional council will be established for the Telangana and Andhra areas to forces the future development in both the regions. And the last one, prohibition in Telangana should be implemented based upon the majority decision in the legislative assembly. విచ్ ఆఫ్ ద అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అన్నాడు. సార్ ఇక్కడ 2 స్టేట్మెంట్స్ రాంగ్గా ఉన్నాయి, అవి ఏంటి అనేది చూద్దాం. ఇక పెద్ద మనుషుల ఒప్పందం ఏ రోజున జరిగింది, ఎక్కడ జరిగింది, ఆంధ్ర వారు లీడర్స్ ఎవరు, తర్వాత తెలంగాణ వాళ్ళ లీడర్స్ ఎవరు, అప్పుడు ప్రెసిడెంట్గా ఉంది ఎవరు, ఈ పంచాయత్స్ అన్ని మనకు తెలిసినవి. మరి ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్లో మనం చూద్దాం. ఫస్ట్ వన్, 2 ప్రాంతాల జనాభా ప్రాతిపదికగా భవిష్యత్తులో ఉద్యోగ నియామకాలు ఉంటాయి. దామాను నిష్పత్తి అంటాం దాన్నే. దామాను నిష్పత్తి ప్రకారంగా ఇప్పుడు మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి జనాభా ఎంత ఉంది, ఆంధ్ర జనాభా ఎంత ఉంది, సో ఆ నోటిఫికేషన్లో ఆ జనాభాకి అనుకూలంగా మనం ఏం చేయాలి, పోస్ట్ని ఇవ్వడం జరగాలి, అది పంచాయత్. సో ఈ స్టేట్మెంట్ కరెక్టే. సో ఈ స్టేట్మెంట్ అనేది రైట్ కరెక్ట్ వన్, గుర్తుంచుకోండి. తెలంగాణలో వ్యవసాయ భూముల అమ్మకము రీజనల్ కౌన్సిల్ నియంత్రణలో ఉంటాయి, ఇది కూడా కరెక్టేనా అంటే ఇక్కడ ఈ పాయింట్ మనం మాట్లాడినప్పుడు తెలంగాణ వ్యవసాయ భూముల అమ్మకము మరియు కొనుగోలు అనేది రీజనల్ కౌన్సిల్ తెలంగాణ ప్రాంతీయ కమిటీ యొక్క అండర్లో ఉంటాయి. తెలంగాణ మరియు ఆంధ్ర ప్రాంతంలో భవిష్యత్తు అభివృద్ధిని అంచనా వేయడానికి ఈ 2 ప్రాంతాలలో రీజనల్ కౌన్సిల్ని ఏర్పాటు చేయాలి. నో, రీజనల్ కౌన్సిల్ ఓన్లీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ తెలంగాణ. తెలంగాణలో మాత్రమే ప్రాంతీయ కమిటీని ఏర్పాటు చేయాలి, కానీ ఇక్కడ 2 రాష్ట్రాలు అన్నాడు, 2 ప్రాంతాలు అన్నాడు, కాబట్టి ఇట్స్ ఏ రాంగ్ స్టేట్మెంట్. విధానసభ మెజారిటీ సభ్యుల అభిప్రాయం ప్రకారం తెలంగాణలో మద్యపాన నిషేధం అమలు కాబడుతుంది అన్నాడు. సార్ విధానసభ కాదు, విధాన పరిషత్ కాదు, తెలంగాణ సభ్యులు ఎవరైతే ఉన్నారో విధానసభ సభ్యులు వారి యొక్క ఆమోదం మీదనే ఆధారపడి ఉంటుంది తెలంగాణలో మద్యపానం అమలు చేయాలా వద్దా అనేది. కానీ ఇక్కడ ఏమన్నారు, విధానసభ మెజారిటీ సభ్యుల అభిప్రాయం ప్రకారం అన్నారు. సో ఈ స్టేట్మెంట్ కూడా రాంగ్. సో విచ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అన్న అంటే ఏబి. వేర్ ఇస్ ద ఏబి సార్? ద ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్. ఓకే చదివిన విషయాలే, బట్ అర్థం చేసుకోవడంలో మోయే అయితే గోవింద అవుతుంది. కాబట్టి క్వశ్చన్స్ చదివేటప్పుడు జాగ్రత్తగా చదవాలి. నెక్స్ట్ వన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. జలగం వెంగళరావు
became the Chief Minister of Andhra Pradesh after the President rule was lifted. Yes, President rule తర్వాత ఆయన సీఎం అయ్యారు. World Telugu Mahasabha was organized in 1975 at Vijayawada. During 21 months of emergency, the government killed 77 Naxalites in fake encounters which happened mostly in Telangana. The government tried to weaken Telangana region in all areas by actively promoting the interest of the Andhra region. Okay, which of the above statements are correct? Sir, ఇందులో 3 స్టేట్మెంట్స్ కరెక్ట్గా ఉన్నాయి. అవి ఏంటి అనేది చూద్దాం. దాని తర్వాత ఎలిమినేషన్ ఇచ్చి ఆన్సర్ ఏదో చెప్తాను. రాష్ట్రపతి పాలన ఎత్తివేసిన తర్వాత జలగం వెంగళరావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. ఇది కరెక్టా అంటే ఎస్. మరి ఎగ్జామినేషన్లో అడగొచ్చు, రాష్ట్రపతి పాలన ఏ రోజున వచ్చింది? 1973 జనవరి 10 నాడు ఏమైంది అంటే ఇందిరాగాంధీ ఫోర్స్ చేసింది పివి నరసింహారావు. ఏమని? అయ్యా, మీరు మీ సీఎం పదవికి రాజీనామా చేస్తే ఈ ఆంధ్రప్రదేశ్ని నేను రూల్ చేసుకుంటానని. సో అప్పుడు 10వ తేదీ నాడు ఆయన రాజీనామా చేయడం చేత 1973 జనవరి 18 నాడు ఏం జరిగింది? పివి నరసింహారావు యొక్క ప్రభుత్వం అంతా కూలిపోయి రాష్ట్రపతి పాలన వచ్చింది. రాష్ట్రపతి పాలన ద్వారా ఖాండూబాయ్ దేశాయ్ అనేటటువంటి గవర్నర్, ఆ కాలం నాటి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అధికారం చేపట్టాడు. ఆయనకి సహాయ సహకారాలు అందించడానికి రైట్ ఉన్నతాధికారులైనటువంటి హెచ్కే షరీన్ అండ్ వికే రావులను ఆయనకి అడ్వైజర్స్గా అపాయింట్ చేయడం జరిగింది గవర్నర్ గారికి. మరి ఇది 21 మంత్స్ పాటు జరిగింది, గుర్తుంచుకోవాలి. మళ్ళా నవంబర్ డిసెంబర్ టైంలో మళ్ళీ 10 నెలల కోసమని ప్రెసిడెంట్ రూల్ని పెంచడం జరుగుతుంది, గుర్తుంచుకోవాలి. ఓకే, సో దాని తర్వాత జలగం వెంగళరావే మన సీఎం. ప్రపంచ తెలుగు మహాసభలను 1975లో విజయవాడలో నిర్వహించారు. చాలామంది ఈ సెంటెన్స్ చదివిన తర్వాత అరే ప్రపంచ తెలుగు మహాసభలు 1975లోనే కదా, ఏప్రిల్ 12, 18 మధ్యలో జరిగాయి, ఇది కరెక్టే కదా అనుకుంటారు. ఈయనే తప్పులో కాలిస్తారు. అవి విజయవాడలో జరగలే, హెచ్వైడిలో జరిగాయి. మన జలగం వెంగళరావునే హెచ్వైడిలో ప్రారంభిస్తారు. మరి ఈ ప్రాంతం పేరు కూడా గుర్తుండకపోతే గోవిందం గోవిందం. ఏప్రిల్ 12, 18 మధ్య కాలంలో. ఓకే, 21 నెలల ఎమర్జెన్సీ సమయంలో ఎక్కువగా తెలంగాణలో జరిగిన బూటకపు ఎన్కౌంటర్లో ప్రభుత్వం 77 మంది నక్సలైట్లను చంపింది. ఇది కరెక్టేనా అంటే ఎస్ కరెక్టే. కానీ 1977లో తార్కుండే అనే కమిషన్ వస్తుంది. ఆ తార్కుండే కమిషన్ మెంబర్స్ ఎవరు వగైరా వగైరా అనే విషయాలు చూసుకోవాలి మనం. అయితే తార్కుండే కమిషన్ ఏమని చెప్పింది అంటే తెలంగాణలో బూటకపు ఎన్కౌంటర్లు, ఫేక్ ఎన్కౌంటర్స్ జరిగాయి తెలంగాణ రీజియన్లో. ఆ తెలంగాణ రీజియన్లో ఫేక్ ఎన్కౌంటర్స్ జరగడానికి రీజన్ ఏంటంట అంటే ఎగిసి పడుతున్నటువంటి తెలంగాణ ఉద్యమాన్ని ఆపాలనే ఉద్దేశం, తెలంగాణ భావనను ఆపాలనే ఉద్దేశమే అది వారి యొక్క ఎజెండా. కాబట్టి వాళ్ళు అలాంటి అఘాయిత్యాలు చేశారని చెప్పడం జరిగింది. అందులో తార్కుండే అనేవారు కమిషన్ మెంబర్గా, చైర్మన్గా ఉంటారు. ఇక ఇతర సభ్యులు ఉంటారు, గుర్తుంచుకోండి. దీని తర్వాతనే జలగం వెంగళరావు భార్గవ్ కమిషన్ని కూడా అపాయింట్ చేశారు ఈ ఎన్కౌంటర్స్ పైన. అప్పుడు భార్గవ్ కమిషన్ ఏమని చెప్పింది అంటే 250కి పైగా ఫేక్ ఎన్కౌంటర్స్ జరిగాయని చెప్పింది. సారీ, ఫేక్ ఎన్కౌంటర్స్లో 250కి పైగా మంది చనిపోయారని భార్గవ్ కమిషన్ చెప్పడం జరిగింది, గుర్తుంచుకోవాలి. ఇక్కడ మాత్రం 21 నెలల ఎమర్జెన్సీలో 77 ఫేక్ ఎన్కౌంటర్స్ అనేది జరిగి ఉండొచ్చు అనేది అంచనా, గుర్తుంచుకోవాలి. సో ఇది కూడా కరెక్టే. ఆంధ్ర ప్రాంతపు ప్రయోజనాలను ప్రోత్సహిస్తూ ప్రభుత్వం ఈ స్టేట్మెంట్ ఏమవుతుంది మనకి కరెక్ట్ అవుతుంది. మరి ఈ స్టేట్మెంట్ మాత్రం బి మాత్రం రాంగ్ అవుతుంది. తర్వాత ఆంధ్ర ప్రాంతపు ప్రయోజనాలను ప్రోత్సహిస్తూ ప్రభుత్వం అన్ని రంగాల్లో తెలంగాణను బలహీనపరుస్తూ వచ్చింది. ఎస్, మరి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అధికారులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం అది అన్ని రంగాల్లో తెలంగాణను తక్కువ చేస్తూ చూడడం ఏమైంది, తెలంగాణ వారి యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి. అలా తీయడం ద్వారా వాళ్ళు ఏం చేశారు నాన్న అంటే ఎస్, వారి ఆంధ్ర ప్రాంతపు ప్రయోజనాలను మెరుగుపరుచుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది తెలంగాణలో, కానీ ఇన్వెస్ట్మెంట్ పెట్టింది మాత్రం ఆంధ్రాలో. అలా తెలంగాణకు అన్ని విషయాల్లో అన్యాయం చేయడం జరిగింది, గుర్తుంచుకోవాలి. ఇప్పుడు తెలంగాణలో ప్రాజెక్ట్స్ ద్వారా ఏమవుతుంది, ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుతుంది, దాన్ని మాత్రం ఆంధ్రాకి ఎక్కువగా సప్లై చేయడం, రైట్. మరియు విద్యా అవకాశాలు తెలంగాణకి ఎక్కువగా ఇవ్వాలి, ఆంధ్రాకి కూడా ఇవ్వాలి. కానీ తీసుకెళ్ళి మొత్తం ఆంధ్రాలో తగలెట్టేస్తే మనం ఏం చేయాలి, బాబా దేదే బాబా అల్లాకే నాంపే దేదే అని అడగాలనా?
రైట్. అలాంటి పరిస్థితి ఏ విషయంలో అయినా సరే, ఎంప్లాయ్మెంట్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, విద్యం కావచ్చు, తర్వాత కావాల్సినటువంటి ప్రాజెక్ట్ విషయాల్లో కావచ్చు, డెవలప్మెంట్ విషయాల్లో, హైవేస్ వేయాలన్నా ఆంధ్రాకే ప్రియారిటీ ఇచ్చారు. ఇలాంటి అన్ని రంగాల్లో కూడా మనము ఏం చేయబడ్డాము అంటే చిన్న చూపు చూపబడ్డాం. ఆ చిన్న చూపు మూలంగానే హర్ట్ అయినటువంటి తెలంగాణ ప్రజలు తెలంగాణ కావాలి, ఆంధ్ర వారితో మనకు పంచాయత్ సెపరేట్ ఉండాలని ప్రత్యేక తెలంగాణ కోసం పాటుపడ్డారు. సో ఇక్కడ స్టేట్మెంట్స్ ఏబిడి ఈజ్ ద కరెక్ట్, సి ఈజ్ ద రాంగ్. ఎక్కడుంది? ఏసిడి, ద ఆప్షన్ 4 ఇస్ ద ఆన్సర్, బి ఈజ్ ఏ రాంగ్. ఓకేనా? కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అన్నారు. తెలంగాణ రీజనల్ బోర్డ్ ఎస్టాబ్లిష్డ్ త్రూ 6-point formula was abolished by the తెలుగుదేశం గవర్నమెంట్. ఓకే, రైట్. 6 సూత్రాల పథకం ద్వారా ఏర్పాటైన తెలంగాణ ప్రాంతీయ బోర్డుని తెలుగుదేశం ప్రభుత్వం రద్దు చేసింది. విజయవాడలో స్థాపించిన ఆరోగ్య విశ్వవిద్యాలయం, ఉస్మానియా మరియు గాంధీ వైద్య కళాశాలను తన ఆధీనంలోకి తెచ్చుకుంది అన్నారు, గుర్తుంచుకోవాలి. మరి ఈ 2 స్టేట్మెంట్స్లో ఏవి కరెక్ట్ అంటాడు గుర్తుంచుకోండి. ఓకే, రైట్. వాట్ ఈస్ దట్? రైట్. వాట్ ఈస్ దట్ నానా? ఇన్ దిస్ 2 sentences వాట్ ఆర్ ద కరెక్ట్? ద ఫస్ట్ వన్ అన్నా, తెలంగాణ రీజనల్ బోర్డ్ ఎస్టాబ్లిష్డ్ త్రూ 6-point formula వాజ్ అబాలిష్డ్ బై ద తెలుగుదేశం పార్టీ అన్నాడు, గుర్తుంచుకోవాలి. ఏ దేశం పార్టీ? తెలుగుదేశం పార్టీ అన్నాడు, గుర్తుంచుకోండి. సెకండ్, ఏ హెల్త్ యూనివర్సిటీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఎట్ Vijayawada and brought Usmania University and Gandhi Medical Colleges under its control. Which of the above statement is or correct అన్నాడు. ద ఫస్ట్ వన్ ఏంటి అన్న అంటే 6 సూత్రాల పథకం ద్వారా ఏర్పాటైన తెలంగాణ ప్రాంతీయ బోర్డుని తెలుగుదేశం ప్రభుత్వం రద్దు చేసింది అన్నాడు, గుర్తుంచుకోండి. ఓకే, ఎస్. మరి విజయవాడలో స్థాపించిన ఆరోగ్య విశ్వవిద్యాలయం, ఉస్మానియా మరియు గాంధీ వైద్య కళాశాలను తన ఆధీనంలోకి తెచ్చుకుంది అన్నారు. పై వాక్యాల్లో సరైనవి ఏది అంటున్నాడు. ఓకే, మరి సరైనవి ఏది అని అన్నప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి విశేషాలు, కథలు, కార్ఖానాలు రెండు కూడా కరెక్టే, గుర్తుంచుకోవాలి. ఓకే, 6 సూత్రాల పథకం ద్వారా ఏర్పాటైన తెలంగాణ ప్రాంతీయ బోర్డుని తెలుగుదేశం ప్రభుత్వం రద్దు చేసింది అన్నారు. ఎస్, ఇది అబ్సల్యూట్లీ కరెక్టే, గుర్తుంచుకోండి. ఓకే, రైట్. మరి 6 సూత్రాల పథకం ఎప్పుడు వచ్చింది నాన్న అంటే 1973, గుర్తుంచుకోవాలి. ఓకేనా, రైట్. విజయవాడలో స్థాపించిన ఆరోగ్య విశ్వవిద్యాలయము, ఉస్మానియా మరియు గాంధీ వైద్య కళాశాలను తన ఆధీనంలోకి తెచ్చుకుంది. ఇప్పుడు 371 ఆర్టికల్ ఏదైతే ఉందో ఈ ఆర్టికల్లో ఒక పంచాయతీ మెన్షన్ చేయడం జరిగింది. ఏమని? ఆంధ్రాలో ఒక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలి అనేది. సో ఆ విశ్వవిద్యాలయం ఏం చేసింది? రైట్, వైద్య విశ్వవిద్యాలయం అనేది ఆరోగ్య విశ్వవిద్యాలయం అయినటువంటి విజయవాడలో స్థాపించినటువంటిది ఉస్మానియా మరియు గాంధీ వైద్య కళాశాలను తన ఆధీనంలోకి తెచ్చుకుంది. కానీ ఇవే ఫస్ట్ వచ్చాయి, అవి మా కొత్తగా ఏర్పడినవి దీని అండర్లోకి రావాలి, కానీ ఇవి వాటి అండర్లోకి వెళ్ళాయి. సో ఏది సరైనవి అంటే ఇవి రెండు కూడా సరైనవే, గుర్తుంచుకోవాలి. ఓకే, బోత్ ఏ అండ్ బి ఆర్ ద కరెక్ట్, గుర్తుంచుకోండి. ఇస్ ద క్లియర్? రైట్. ఇక మ్యాటర్లోకి వస్తే మళ్ళీ మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి విశేషం, సార్ 6 సూత్రాల పథకం, పంచసూత్రాల పథకం, తర్వాత అష్టసూత్రాల పథకం, ఇవి అన్నీ కూడా గుర్తుండాలి, గుర్తుంచుకోండి. ఓకేనా, రైట్. మరి 6 సూత్రాల పథకం యొక్క డిజైనింగ్లో ఇందిరాగాంధీకి హెల్ప్ చేసింది ఎవరు అంటే కేసీ పంత్ అనే వ్యక్తి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఆర్టికల్ 371 ఫెసిలిటేట్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ రీజనల్ కమిటీ ఫర్ తెలంగాణ. Article 371D was an impediment in the formation of Telangana. క్రింది వాక్యాలను పరిగణించండి అన్నాడు. తెలంగాణ ప్రాంతీయ కమిటీ స్థాపన అధికరణకు 371 సులభతరం చేసింది. తెలంగాణ ఏర్పాటుకు అధికరణం 371 ఆటంకమైంది. పై వాక్యాల్లో ఏవి సరైనవి అన్నాడు, గుర్తుంచుకోండి. తెలంగాణ ప్రాంతీయ కమిటీ స్థాపన అధికరణకు 371 సులభతరం చేసిందా? తెలంగాణ ఏర్పాటుకు అధికరణం 371 ఆటంకమైందా అంటే ఇందులో ఒక స్టేట్మెంట్ మాత్రమే కరెక్ట్. అది ఏది నానా అంటే ఆప్షన్ ఏ ఈజ్ ఏ కరెక్ట్ నానా. ఓన్లీ ఏ ఈజ్ ఏ కరెక్ట్, బి ఈజ్ రాంగ్. తెలంగాణ ఏర్పాటుకు అధికరణం 371D ఆటంకం అయింది అన్నారు.
సార్ 371 అనేది తెలంగాణ ఏర్పాటుని ఎందుకు సూచిస్తుంది? 371D అనేది నేను ఆల్రెడీ చెప్పాను. ఎస్, మన ప్రసిద్ధమైనటువంటి యూనివర్సిటీ స్థాపన, ప్రత్యేక రాష్ట్రాల ఏర్పాటు గురించి మాట్లాడేటటువంటి కాన్సెప్ట్స్. సార్ 371 ఏమని చెప్తుంది అంటే ఇది పంజాబ్, అస్సాము, తెలంగాణలోని ప్రాంతాలలోకి ఒక ప్రత్యేక అధికారాన్ని ఇస్తుంది, మీ యొక్క సోర్స్ని కాపాడుకోమని. ఓకే, అదే 371D దేని గురించి మాట్లాడుతుంది అంటే యూనివర్సిటీ స్థాపన గురించి కూడా మాట్లాడుతూ ఉంటుంది. సో ఇక్కడ పంచాయతీ 371D, 371E అనేటి అధికరణలు ఏవైతే ఉన్నాయో 32వ రాజ్యాంగ సవరణ ద్వారా అమల్లోకి తీసుకొని రావడం జరిగింది. అయితే ఈ 371 అనేది యూనివర్సిటీ ఎస్టాబ్లిష్మెంట్ గురించి మాట్లాడుతుంది 371D. సో ఇక్కడ తెలంగాణ ప్రాంతీయ కమిటీకి సపోర్ట్ చేసినటువంటిది 371. సార్ తెలంగాణ ప్రాంతీయ కమిటీ యొక్క ఉద్దేశం ఏంది? తెలంగాణ వనరులను కాపాడుకోవాలి, అది గుర్తుంచుకోండి. ఓకే, సో ఓన్లీ ఏ ఇస్ ద కరెక్ట్ వన్, బి ఈజ్ ఏ రాంగ్ స్టేట్మెంట్, గుర్తుంచుకోండి. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రిగార్డింగ్ టు ద ప్రొసెషన్ ఇన్ జగిత్యాల. జగిత్యాల ఊరేగింపుకు సంబంధించి క్రింది వాక్యాలను పరిగణించండి అన్నాడు. అగ్రికల్చర్ లేబర్స్ led a procession called Jagityala Jaitra Yatra in November 1978 at Jagityala. This procession was attended by approximately 35,000 people. It was organized by Ganji Ramarao, the president of Labor Union. Gaddar and Varavara Rao were among these who addressed the masses. Which of the above statements are correct అన్నాడు. ఇందులో 3 స్టేట్మెంట్స్ కరెక్ట్గా ఉన్నాయి, ఒక స్టేట్మెంట్ మాత్రమే రాంగ్గా ఉందా? 2 స్టేట్మెంట్స్ రాంగ్గా ఉన్నాయా చూద్దాం. ఫస్ట్ వన్, 1978 నవంబర్లో జగిత్యాలలో రైతు కూలీలు జగిత్యాల జైత్రయాత్ర అనే ఊరేగింపును నిర్వహించారు. ఇది అందరూ కరెక్ట్ అనుకుంటారు, ఇది రాంగ్. 1978 సెప్టెంబర్ 8 నాడు జరిగింది జగిత్యాల జైత్రయాత్ర. మరి ఇక్కడ ఏమిచ్చాడు? నవంబర్. సో స్టేట్మెంట్ రాంగ్. ఓకే, వెల్దుర్తిలో ఒక జమీందారు ఉంటాడనా, రైట్, ఆ గొట్టం ఏం చేశాడు? ఈ జైత్రయాత్రలో ఎవరూ వెళ్ళకూడదు అని ఆంక్షలు విధించడం జరిగింది, గుర్తుంచుకోవాలి. మరి ఈ ఊరేగింపులో మొత్తం ఎంతమంది అటెండ్ అయ్యారు సార్ అంటే ఈ ఊరేగింపులో మొత్తం మీద 35,000 మంది అటెండ్ అయ్యారు. ఇది కరెక్టా సార్ అంటే ఎస్ కరెక్ట్ నానా, గుర్తుంచుకోవాలి. ఓకే, రైట్. ఇక మ్యాటర్లోకి వస్తేనా, రైట్, మనం అబ్జర్వ్ చేయాల్సిన విశేషాల్లో కార్మిక యూనియన్ అధ్యక్షుడు గంజి రామారావు ఈ ఊరేగింపును నిర్వహించారన్నాడు. ఇది రాంగ్ నానా. ఎస్, గంజి రామారావు ఈ సమావేశంలో మాట్లాడినటువంటి వక్తల్లో ఒక వక్త. మరి అల్లం నారాయణ కావచ్చు, మరియు రామారావు కావచ్చు, ఇలాంటి పర్సన్స్ ఈ నిర్వహణ కోసం, జైత్రయాత్ర కోసం 1 నెల రోజుల నుంచి ఏర్పాట్లను నిర్వహించారు. అది గంజి రామారావు ఒక సభను ఉద్దేశించి మాట్లాడినటువంటి గద్దర్ వరవరరావులతో పాటు మాట్లాడినటువంటి ఒక నాయకుడు, గుర్తుంచుకోవాలి. సో జన సమూహాలను ఉద్దేశించి మాట్లాడిన వారిలో గద్దర్ మరియు వరవరరావు ఉన్నారు. ఎస్, సో ఇక్కడ 2 స్టేట్మెంట్స్ కరెక్ట్. మరి సరైనవి ఏవి? బి అండ్ డి. వేర్ ఆర్ దే? దీస్ ఆర్ దే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రిగార్డ్ ద తెలుగు ఐడెంటిటీ. గుర్తుంచుకోండి, తెలుగు గుర్తింపునకు సంబంధించి క్రింది వాక్యాలను పరిగణించండి అన్నాడు. రాష్ట్ర సెక్రటేరియట్ సమీపంలో తెలుగు తల్లి విగ్రహాన్ని స్థాపించారు, కరెక్టా? ఎస్. ప్రపంచ తెలుగు మహాసభ సందర్భంగా కుందూరు ఆంజనేయ శాస్త్రి మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అనే పాటను రచించారు, రాంగ్. శంకరంబాడి సుందరాచారి రాశారు. శంకరంబాడి సుందరాచారి అనే పర్సన్ రాయడం జరిగింది, రైట్. పబ్లిక్ గార్డెన్స్లో తెలుగు వెలుగు మ్యూజియంను ప్రారంభించారు, ఎస్. తెలంగాణ కవులు మరియు రచయితలను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే పట్టించుకోలేదు, ఇది కూడా కరెక్టే, గుర్తుంచుకోవాలి. కావాలనే తెలుగు వారిని అవమానించింది. మన కాళోజీ గారు అలాంటి ఒక మినహాయించిన మిగతా వాళ్ళందరినీ పట్టించుకోలేదు. అలాగే మన ఎన్టీఆర్ గారు కూడా సీఎం అయిన తర్వాత తెలుగు వారి ఆత్మగౌరవం అని ట్యాంక్ బండ్ పైన విగ్రహాలు పెట్టాడు, కానీ అందులో తెలంగాణ వాళ్ళకి ప్రియారిటీ ఇవ్వలేదు, గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఎన్ని స్టేట్మెంట్స్ సరైనవి అంటేనా? ఓ వాట్ ఆర్ దే? ఏసి ఈజ్ ద కరెక్ట్ నానా. ఏసి డి ఈజ్ ద కరెక్ట్.
ఏసిడి ఎక్కడున్నాయి? ద ఫస్ట్ వన్ ఇస్ ద కరెక్ట్. ఇందులో ఇన్కరెక్ట్ ఏంది అంటేనన్నా ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా కుందూరు ఆంజనేయ శాస్త్రి మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అనే పాటను రచించారు. అది మాత్రమే ఇన్కరెక్ట్ స్టేట్మెంట్, గుర్తుంచుకోండి. ఓకే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద ఎన్టీ రామారావు. ఎన్టీ రామారావుకి సంబంధించి క్రింది వాక్యాలను పరిగణించండి. 1983 ఎన్నికల సమయంలో నక్సలైట్లు నిజమైన దేశభక్తులు మరియు నక్సలైట్ల ఎజెండానే నా ఎజెండా అనే నినాదంతో అధికారంలోకి వచ్చింది ఎన్టీ రామారావు. అదే ఆయన ప్రచారంలో ఉపయోగించిన ఎజెండా. ఇది కరెక్టే. తెలుగు తల్లి అనే భావనను ప్రచారం చేయడం మరియు ట్యాంక్ బండిపై ఆంధ్రుల విగ్రహాలను ఏర్పాటు చేసి ఎన్టీ రామారావు తెలంగాణ సమాజ సంస్కృతి పునాదులపై దాడి చేశారు. నేను ఇంతకుముందే చెప్పిన స్టేట్మెంట్ గుర్తుంచుకోవాలి. ఇవి రెండు కూడా కరెక్టేనన్నా. ఆంధ్ర వారు ఎవరైతే ఉన్నారో ఎల్లప్పుడూ తెలంగాణని చిన్న చూపు చూడడమే జరిగింది, గుర్తుంచుకోండి. ఈ రెండు స్టేట్మెంట్స్ కూడా కరెక్టే. సో ఆన్సర్ ఈజ్ ఫోర్త్ నాన్న. మరి ఎన్టీ రామారావు గారు ఎవరైతే ఉన్నారో ఈయననే తెలంగాణలో ఉన్నటువంటి నాన్ ముల్కీస్ని బయటకు తీయడం కోసం ఆయన జయభారత్ రెడ్డి అనే కమిషన్ని వేస్తారు. ఆ కమిషన్ తర్వాతనే 610 జీవో వస్తుంది. అలాంటి ఒక మంచి కార్యక్రమాలు చేశారనుకోండి. కానీ ఎంతవరకు నాశనం చేయాలో అంతవరకు నాశనం చేసింది ఈయన హయాంలోనే జరిగింది, గుర్తుంచుకోండి. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రిగార్డ్ ద జడ్జిమెంట్స్ ఆన్ ముల్కీ రూల్స్. ముల్కీ నిబంధనలపై తీర్పులకు సంబంధించి క్రింది వాక్యాలను పరిగణించండి అన్నాడు, గుర్తుంచుకోండి. మరి ఆ పరిగణలు ఏంటి అనేది చూస్తేనన్నా, ఫస్ట్ వన్, పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో 1957 ఉద్యోగ అర్హతకు 10 ఏళ్ల నివాసమే పరిగణలోకి తీసుకుంది. అంటే ఇక్కడ సెక్షన్ 1, సెక్షన్ ABC అనే 3 సెక్షన్స్ వస్తాయి. ఆ సెక్షన్స్లో ఏముంటుంది అంటే సెక్షన్ సి ఏదైతే 3వ సెక్షన్ ఉందో ఆ సెక్షన్లో ఒక పంచాయతీ మాట్లాడడం జరిగింది. స్వాతంత్రానికి పూర్వం ఉన్నటువంటి ముల్కీ నిబంధనలో ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ముల్కీ అంటే ఎవరు అంటే 15 సంవత్సరాలు తెలంగాణలో ఉన్నవాడు. మరి 1957లో ఏమని చట్టం చేశారు అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా లెక్కలోకి తీసుకుంటే ఎవరైతే 15 సంవత్సరాలు తెలంగాణలో ఉన్నారో స్వాతంత్రం వచ్చిన సందర్భం నాటికి అంటే 1948, తెలంగాణ అయితే 1948 కదా, ఈ 48 57 వరకు అబ్జర్వ్ చేస్తే ఎవరైతే 15 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళు తెలంగాణలో 15 సంవత్సరాలు నివాసం ఉంటేనే వాడు ముల్కీ అని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ మాత్రం ఏమన్నాడు 10 ఇయర్సే అన్నాడు. కాబట్టి ఈ స్టేట్మెంట్ రాంగ్. మన ముల్కీ రూల్స్ 1919 ఫర్మానాలో ఏదైతే చెప్పారో అదే ఫర్మానాలో ఈ విషయాన్ని కూడా చెప్పడం జరిగింది, గుర్తుంచుకోండి. తాజా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సబార్డినేట్ సర్వీసులు, తహసీల్దార్ ఉద్యోగాలు మరియు స్థానిక బోర్డులలో ముల్కీ నిబంధనలు వర్తించవు అని పేర్కొంది. కానీ వర్తించవు అని పేర్కొంది, వాస్తవానికి వర్తిస్తాయి, గుర్తుంచుకోండి. సో ఇది కూడా ఏంది నానా అంటే ఇన్కరెక్టే, గుర్తుంచుకోవాలి. సో ఇందులో ఏది సరైనది అంటే నైదర్ ఏ నార్ బి, గుర్తుంచుకోండి. సార్ సుప్రీంకోర్టు, హైకోర్టు ఏం జరిగింది అంటే కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ వచ్చిన తర్వాత ఏదైతే పంచాయత్ ఉందోనన్నా అక్కడ ఎలక్ట్రికల్ బోర్డు పైన పనిచేసేటటువంటి కొంతమంది ఎంప్లాయీస్ని తీసేయడం జరిగింది. అలా తీసేసినప్పుడు జరిగినటువంటి రచ్చే మొత్తం మీద మన తెలంగాణలోని ఉద్యమకారులందరినీ ఏకం చేసింది నాన్న. ఏంటి నాన్న అంటే ఏదైతే ఎలక్ట్రిసిటీ బోర్డులో ఉద్యోగాలు కోల్పోయిన తెలంగాణ వాళ్ళు ఉన్నారో వాళ్ళు పోయి కేసు వేస్తే అప్పుడు హైకోర్టు జడ్జిమెంట్ ఏమని ఇచ్చింది అంటే నాన్న ముల్కీ నిబంధనలు చెల్లవు అని చెప్పింది, రైట్. మళ్ళీ ముల్కీ నిబంధనలు అనేవి ఈ ప్రైవేట్ బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ బోర్డుకి వర్తించవు అని చెప్పింది. దీంతో ఈ కేసు ఈడ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్తుంది. సుప్రీంకోర్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దీన్ని రిజెక్ట్ చేస్తుంది. ఏమని? ముల్కీ రూల్స్ అనేవి రాజ్యాంగానికి విరుద్ధం అని చెప్తాయి. కానీ ఎప్పుడైతే 1973లో జడ్జిమెంట్ వచ్చిందో సుప్రీంకోర్టుది లాస్ట్ జడ్జిమెంట్, ఆ జడ్జిమెంట్లో ఏమని చెప్పింది అంటేనా సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని 35B ఆర్టికల్
ఉన్నంత కాలం ముల్కీ నిబంధనలకు ధోకా లేదు అని చెప్పింది. మరి ఇక్కడ ఏమన్నాడు, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం, తాజా సుప్రీంకోర్టు అంటే ముందు ఇచ్చిన తీర్పు అనేది ఓల్డ్, దాని తర్వాత ఇచ్చింది తాజా. కాబట్టి తాజా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సబార్డినేట్ సర్వీసులు కావచ్చు, తహసీల్దార్ ఉద్యోగాలు కావచ్చు, స్థానిక బోర్డులలో ముల్కీ నిబంధనలు వర్తించవని పేర్కొంది, కానీ అవి వర్తిస్తాయి అని చెప్పింది. కాబట్టి ఇక్కడ రెండు స్టేట్మెంట్స్ కూడా రాంగ్. సో ఆన్సర్ ఇస్ 3. నెక్స్ట్ క్వశ్చన్. The government of Andhra Pradesh appointed the Jaya Bharat Reddy committee to look into the violation of the 6-point formula. Who were the other members? సార్ జయ భారత్ రెడ్డి అనే ఐఏఎస్ అధికారి కింద ఇద్దరిని పెట్టారు, ఉమాపతిరావు, కమల్నాథ్ రావు. ఎక్కడున్నారు? ఎస్, వీళ్ళే. నేను చెప్పాను కదా, మన అన్న ఎన్టీఆర్ గారు ఎప్పుడైతే సీఎం అయ్యారో దాని తర్వాత అనేక కార్యక్రమాలు జరిగాయి. ఆ కార్యక్రమాల్లో భాగంగానే 1984లో రంగనాథ స్వామి నాయన్ కంప్లైంట్ చేస్తారు. ఏమని? 6 సూత్రాల పథకం అనేది దాన్ని రిజెక్ట్ చేశారు, దాన్ని వయలేట్ చేయడం జరిగింది, ఉల్లంఘించడం జరిగింది. అంటే అది ఎంతవరకు ఉల్లంఘనకు గురైందో తెలుసుకోవడం కోసం జయ భారత్ రెడ్డి కమిటీని వేస్తారు. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ చాలామంది నాన్ ముల్కీస్ తెలంగాణలో ఉద్యోగాలు సంపాదించారు అని చెప్తుంది. మరి ఆ కమిషన్ కరెక్ట్ చెప్పిందా లేదా అని తెలుసుకోవడానికి సుందరేషన్ కమిషన్ని అపాయింట్ చేయడం జరుగుతుంది. సుందరేషన్ కమిషన్ కూడా జయ భారత్ రెడ్డి కమిషన్ చెప్పింది కరెక్ట్ అని చెప్తేనే తర్వాత 610 జీవో అనేది అమల్లోకి వస్తుంది. గుర్తుంచుకోండి. ఏంటి అనేది చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిజల్యూషన్స్ వర్ టేకెన్ బై ద కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఇన్ ఇట్స్ మీటింగ్ హెల్డ్ అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ శ్రీమతి సోనియా గాంధీ ఇన్ 2013లో జరిగిన సోనియా గాంధీ అధ్యక్షతన జరిగిన సిడబ్ల్యూసి మీటింగ్ అంటారు, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్ అంటారు. ఈ మీటింగ్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటంటే ప్రత్యేక తెలంగాణను ఏర్పాటు చేయాలి. దీనిపైన డిస్కషన్ జరిగింది. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాల పాటు హైదరాబాద్ను సంయుక్త రాజధానిగా ప్రకటించాలి. ఇది కూడా అందులోని అంశం. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా పరిగణించడం అనేది అందులో డిస్కషన్లో ఉంది. ఓకే, ఈ కాన్సెప్ట్లో ఉంటుంది, గుర్తుంచుకోవాలి. ఈ కాన్సెప్ట్లో ఉంటుంది. ఓకే, ఖమ్మం జిల్లా నుండి 7 మండలాలను పశ్చిమ గోదావరి జిల్లాకు బదలాయించడం, ఇది పంచాయతీలో ఉండదు, గుర్తుంచుకోవాలి. అది ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం వచ్చినప్పుడు మనం మాట్లాడతాం ఈ 7 మండలాలతో ఏం జరిగింది అనేది. ఓకేనా? సో ఈ 3 అంశాలు కూడా కరెక్టే. సో ఆన్సర్ ఈస్ ABC ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ 4 ఇస్ ద ఆన్సర్. సార్ ఈ సమావేశంలోనేనా యాంటోనీ లాంటి హయ్యర్ అఫీషియల్స్ తమ యొక్క ఆధిపత్యాన్ని ప్రదర్శించడం జరిగింది. తెలంగాణ ఏర్పాటుకు కావలసిన ప్రత్యేక సూచనలు సలహాలు ఇచ్చినటువంటి వాళ్ళలో ఈ ఏకే యాంటోనీ కూడా ఒకరు, గుర్తుంచుకోండి. ఓకే, హూ వాజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ విచ్ వాజ్ కాన్స్టిట్యూట్ ఫర్ ద క్రియేషన్ ఆఫ్ సెపరేట్ తెలంగాణ స్టేట్. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి ఏర్పాటు చేసిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్లో సభ్యుడు కాని వారు ఎవరు అన్నారు, గుర్తుంచుకోండి. సార్ ఇక్కడ ప్రసిద్ధంగా ఏం జరిగింది అంటే గ్రూప్ ఆఫ్ మినిస్టర్ ఏర్పాటైంది నాన్న. ఏ రోజున గ్రూప్ ఆఫ్ మినిస్టరీ అనేది ఏర్పాటైంది సార్ అంటే అది 2013 రైట్, 2013 అక్టోబర్ 8 నాడు రైట్ ఏర్పాటైంది, గుర్తుంచుకోండి. ఇందులో మెంబర్స్ ఎవరు నానా అంటే ఇక ఈ కమిషన్కి అధ్యక్షులు ఎవరు నానా అంటే ఏకే యాంటోనీ ఉన్నారు, తర్వాత వీరప్ప మొయిలీ ఉన్నారు, చిదంబరం గారు ఉన్నారు, తర్వాత వచ్చేసి జైరాం రమేష్ ఉన్నారు, రైట్, జైరాం రమేష్ ఉన్నారు, అండ్ గులాం నబీ ఆజాద్ ఉన్నారు. అలాగే ఇంకొకరు వచ్చేసి ప్రత్యేక సంఘం ఆహ్వానితులు ఉంటారు, నారాయణ స్వామి. ఏ స్వామి? నారాయణ స్వామి. స్పెషల్ ఇన్విటేషన్ ఉంటుంది ఆయనకి, గుర్తుంచుకోవాలి. ఎస్, 1 2 3 4 5 + 6. మరి ఇందులో జయరాం రమేష్ ఇక్కడ కూడా ఉన్నారు. సో ఇక సభ్యుడు కాని వ్యక్తి ఎవరు అంటే దిగ్విజయ్ సింగ్. మరి కేంద్రము ప్రభుత్వం అనేది ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్కి కేవలం 6 వారాల టైం ఇచ్చింది, అంటే 40 రోజులు ఆల్మోస్ట్గా, గుర్తుంచుకోవాలి. ఓకే రైట్, 4 ఏళ్ళ 28 అంటే
రైట్, ఆల్మోస్ట్గా 40 రోజులు 50 రోజులు అనుకోండి. ఆ రోజుల గ్యాప్లో మీరు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనేది ఈ కమిషన్కి చెప్తే, ఈ కమిషన్ ఏమని చెప్పింది నాన్న అంటే, ఏ రోజున అక్టోబర్ 8 కదా, నవంబర్ 15-20 మధ్య వరకు రాష్ట్ర పార్టీలకు చెప్పింది, మీరు ఎవరైనా వచ్చి ఢిల్లీలో కూర్చొని మాకు సూచనలు సలహాలు ఇవ్వచ్చు, ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు పైన, ఆంధ్రప్రదేశ్ తెలంగాణను ఎలా విభజించాలి, వాటిపైన సొల్యూషన్స్ కావాలంటే మీరు సజెషన్స్ ఇవ్వచ్చు అని చెప్పడం జరిగింది. అందులో జేసీ దివాకర్ రెడ్డి వెళ్ళి ఏమన్నాడు అంటే, రాయలసీమ తెలంగాణను కలిపి ఇవ్వండి అన్నాడు, గుర్తుంచుకోండి. ఓకే రైట్. ఇది గ్రూప్ ఆఫ్ మినిస్టర్లో మెంబర్గా కానటువంటి పర్సన్ ఎవరు అంటే దిగ్విజయ్ సింగ్, గుర్తుంచుకోండి. నెక్స్ట్ వన్, సూర్యాపేటలో ఏ శీర్షికపై తెలంగాణ మహాసభ ఒకరోజు సదస్సు నిర్వహించింది అంటే ధోకా తిన్న తెలంగాణ యాడుంది. ఓకే, ఇక సూర్యాపేట సభకి చెరుకు సుధాకర్ రెడ్డి మరియు వి ప్రకాష్ ఎటువంటి సర్వీస్ చేశారు, ఆ సభలో ఏమేమి డిస్కషన్ చేశారు, ఈ పంచాయతీలన్నీ మనము నంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామినేషన్ ఎక్స్ప్లెనేషన్స్లో విన్నాం, మళ్ళీ అవే మాట్లాడుకుంటూ కూర్చోవద్దు. రైట్, కానీ మీరు మాత్రం గుర్తుంచుకోవాలి, మరి ధోకా తిన్న తెలంగాణ యొక్క ప్రత్యేకత ఏంది, దగాపడ్డ తెలంగాణ అంటే ఏంది, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. సూర్యాపేట డిక్లరేషన్ మరియు వరంగల్ డిక్లరేషన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఇస్ క్లియర్? ఓకే. నెక్స్ట్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ప్రిసీడెడ్ ఓవర్ ద ముస్లిం గర్జన సభ, ఫిబ్రవరి 10 నాడు జరుగుతుంది 2010లో. మాలిక్ మొహాసిద్ ఖాన్ అనేటటువంటి పర్సన్ దానికి అధ్యక్షత వహిస్తారు. జమాతే ఏ ఇస్లామే హింద్ అనేది అసలు యాక్చువల్గా రైట్ జమియత్ ఉలమాయే హింద్ అనేది ఉండాలి, దాన్ని జమాతే ఏ ఇస్లామే హింద్ అంటారు. అది ముస్లిం గర్జన సభ అంటే ఎస్ దేన్ని సూచించడం కోసం అంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముస్లింలు ఎంతవరకు మద్దతు ఇస్తున్నారో చెప్పడం కోసం. సుమారుగా ఆ సమావేశానికి లక్షల్లో జనాలు హాజరయ్యారు, గుర్తుంచుకోవాలి. మన నిజాం కాలేజ్ మైదానంలోనే ఈ సభ జరుగుతుంది, గుర్తుంచుకోండి. దానికి అధ్యక్షత వహించింది మాలిక్ మొహాసిద్ ఖాన్, గుర్తుంచుకోండి. ఇస్ క్లియర్? రైట్. నెక్స్ట్ వన్, సార్ సరైన జతను గుర్తించండి అన్నారు. సార్ పొక్కిలి అనేది ఎవరు రాశారు సార్ అంటారు. సార్ పొక్కిలి అనేది రాసింది నాన్న సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, గుర్తుంచుకోవాలి. ఓకే, మరి ఏడుపాయలు అనేది ఎవరు రాశారు అంటారు. ఓకే రైట్, మరి ఇక్కడ ఆన్సర్ ఏమన్నారు, సరైన జతను గుర్తించండి అన్నాడు. సార్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి, పొక్కిలి అనేది రాసింది ఎవరు అన్నారు. సార్ పొక్కిలి అనేది రాసింది ఎవరు నాన్న అంటే జౌలూరి గౌరీ శంకర్ గారు రాశారు, గుర్తుంచుకోండి. ఇది సుంకిరెడ్డి నారాయణ రెడ్డి కాదన రాసింది, జూలూరి గౌరీ శంకర్ రాయడం జరిగింది, గుర్తుంచుకోండి. మరి ఏడుపాయలు అనేది ఉంది, ఏడుపాయలు అనేది రాసింది ఎవరు నాన్న అంటే నందిని సిద్ధారెడ్డి రాయడం జరిగింది. ఎస్, నాగేటి సాలల్లో నా తెలంగాణ అనే సాంగ్ నందిని సిద్ధారెడ్డి రాయడం జరిగింది, గుర్తుంచుకోండి. సిద్ధారెడ్డి రాయడం జరిగింది. మరి ఊరేగింపు అనేది రాసింది ఎవరు అంటారు, సుభద్ర సేన్ గుప్తా రాయడం జరిగింది, కానీ దాన్ని అనువదించింది లవణ్య కుమారి, గుర్తుంచుకోండి. లావణ్య కుమారి దాన్ని తెలుగులో అనువదించడం జరిగింది. ఇక దస్త్రం అనేది రాసింది ఎవరు నాన్న అంటే సంగిశెట్టి శ్రీనివాస్ రాయడం జరిగింది. ఏంది దస్త్రం అనే గ్రంథం, గుర్తుంచుకోవాలి. ఓకే, సో ఇందులో సరైన జత ఏది నాన్న అంటే దస్త్రం. ఏడుపాయలు రాంగే, పొక్కిలి రాంగే, ఊరేగింపు రాంగే. పొక్కిలి రాసింది జూలూరి గౌరీ శంకర్, ఏడుపాయలు రాసింది నందిని సిద్ధారెడ్డి, ఊరేగింపు రాసింది సుభద్ర సేన్ గుప్తా మరియు లావణ్య కుమారి దాన్ని ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. దస్త్రం అనేది సంగెట్టి శ్రీనివాస్ గారు రాశారు. క్రింది వారిలో నూరేండ్ల నా ఊరు పాట రాసింది మన వరంగల్ శ్రీనివాస్. ద ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. నానా ఇవి మన ఎస్ఐలో వచ్చినటువంటి క్వశ్చన్స్, గుర్తుంచుకోవాలి తెలంగాణ మూమెంట్కి రిగార్డింగ్. నానా మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, తెలంగాణ మూమెంట్లో ఎక్కువగా డేట్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడు, మరియు క్రోనాలజికల్ ఆర్డర్ని కూడా ఈసారి హిట్ చేయొచ్చు ఎక్కువగా. దాన్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తూ ముందరికి వెళ్ళండి.